చేయకూడదు 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 చేయకూడదు. ఏయ్ సురభి, ఊరి పెద్దవాళ్ళింటి ముందు ఇలా అరవకూడదు, అర్థమైందా? లేకపోతే ఎందుకు వచ్చామనుకుంటారు? ఏ నీత, మీ ఊరి యజమాని ఏం చేస్తున్నారో మాకు తెలుసు. 3 నెలలుగా మాకు జీతం ఇవ్వలేదు. కానీ నువ్వు షాపింగ్ బాగానే చేస్తున్నావు. మాకు సమాధానం దొరికేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళాం. పాటిల్, చాలా మంది రౌడీలు మా ఇంటి చుట్టూ ఉన్నారు. అదేంటో వచ్చి చూడు. రేయ్ చిన్నోడా, చిన్నోడా, నువ్వు బయటికి వెళ్ళి బయట నుంచి ఒక రాయి ఇస్తారా ఇంటికి. చేయకూడదు 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 ఇక్కడేం డ్రామా చేస్తున్నారు? సార్, మా జీతం కోసం మేము పోరాడుతున్నాం. సార్, మీరు వచ్చింది మంచిదైంది సార్. ఇంట్లోకి రాళ్ళు ఇస్తున్నారండి. ఇదేనా శాంతియుతంగా ప్రొటెక్ట్ చేసేది? మేము రాళ్లు విసరలేదు సార్. ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఆపే, అందరినీ తీసుకురా. వీళ్ళు నిజం చెప్పేంత వరకు ఎవరిని వదలకూడదు. అందరూ రండి. పదండి, ఎక్కువ మాట్లాడద్దు, ఎక్కండి. ఏదైనా ఎక్కువ. సార్, చూడండి పాటిల్ సార్, మేము పోరాడాం అంతే. అంతేగాని రాళ్లు విసిరి నష్టం కలిగించడం మా ఉద్దేశం కాదు. వాళ్ళింట్లో నుంచి వచ్చి పని మనిషి రాళ్ళు విసిరేశాడు. నేను తను గమనించాను. సరే, మీరు కూర్చోండి మేడం. సుర్వి, సుర్వి, ఏయ్, ఏంటి ఏంటి? ఎవరు నువ్వు? మా ఆయన సార్. సుర్వి, తను నా భార్య సార్. సార్, తను వదిలేయండి సార్. ఊరి పెద్ద అనవసరంగా వీళ్ళని రెచ్చగొట్టారు సార్. నువ్వేమైనా వీళ్ళ వకీల్వా? నువ్వు చెప్పిన వెంటనే వదిలేయడం? అయ్యో లేదు సార్. అయితే లాయర్ గారిని తీసుకురమ్మంటారా? వీళ్ళు సర్పంచ్ ఇంటి మీద రాళ్లు విసిరి అన్నిటినీ పగలగొట్టారు. దానికి సంబంధించిన బిల్లే ఇది. ఈ డబ్బును తీసుకొచ్చాయి. ఆ తర్వాత నీ భార్యని మిగతా వాళ్ళని తీసుకెళ్ళు. 25,000? భగవంతుడా, 25,000? ఏంటి సార్ ఇది? ఇంత డబ్బుని నేను ఎక్కడి నుంచి తీసుకురాను? అవును సార్, 3 నెలలుగా మాకు జీతం దక్కలేదు. నోర్మయ్, ఇక్కడ నా చట్టమే చెల్లుతుంది. ఒకటి డబ్బు తీసుకురా, లేదా వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మోహనన్న, మా జీతాలు రాగానే మీకు ఇచ్చేస్తాం. మమ్మల్ని విడుదల చేయించండి. అవునన్నయ్య, మీరేదో ఒకటి చేయండి. ఊరు పెద్దోళ్ళకి ఏదైనా డబ్బులు ఏ ఇవ్వండి. మోగన్, అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి డబ్బులు తీసుకురాపో. సార్, ఇక్కడ జనాభా నుంచోకూడదు. రేయ్, సార్, వెళ్ళరా, సార్, తీసుకురాపో. అరే, ముందేమో అన్ని దాపరికంగా చేశావు, ఇప్పుడేమో బహిరంగ జరుగుతుంది. నీకు సిగ్గే లేదా? ముగ్గురు పిల్లల్ని కన్నావే, అప్పుడు నీకు సిగ్గుగా లేదా? అదే పిల్లలకి పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలో అదే నేను చేస్తున్నాను. కావాలంటే ఇంట్లో ఉండు, లేకపోతే బయట. అర్థమైందా? నువ్వు సురభి భర్తే కదా? మీకు 25,000 రూపాయలు ఇవ్వమని పోలీసులు చెప్పి పంపారు. ఇటివో. ఇప్పుడు వాళ్ళందరినీ విడుదల చేయమని ప్లీజ్ వాళ్ళతో చెప్పండి. అదేలా వదిలేస్తాం? సురభి ఇక్కడికొచ్చి క్షమించమని అడగాలి. అప్పుడే అయ్యగారు కంప్లైంట్ ని వాపస్ తీసుకుంటారు. ఏంటండి, అంతే కదా? విన్నావు కదా, ఇప్పుడు వెళ్ళు. మీ అమ్మగారి గాజులు అమ్మేశారా? జ్ఞాపకార్థంగా అవి మాత్రమే మిగిలాయి. సురభి, నిన్ను కాపాడుకోవాలి అంటే నువ్వు తన దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగు. ఈ సమస్యకి ఇంతటితో ముగింపు పలుకు. సార్, సర్పంచ్ గారు, అది మేడం గారు క్షమాపణ అడగడానికి వచ్చారు. సారీ సారీ. ఏ క్షమాపణ అడుగుతున్నావా లేదా నటిస్తున్నావా? పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి.
పెద్దవాళ్లతో ఎప్పుడు పెట్టుకోకూడదు. నన్ను క్షమించండి. అయ్యో, వదలండి. ఏయ్, నన్ను సంతోషంగా ఉంచుకుంటే నీకు జీతం ఇస్తాను, నన్ను ఇస్తాను. నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు బాగుండొచ్చు, డబ్బులు వస్తాయి. ఏయ్, పారిపో. ఏయ్, ఏయ్, తన్ను పట్టుకో. ఏయ్, నా కన్ను దాని ఒంటి మీద పడింది. దీన్ని నేను వెంటనే వేటాడాలి. ఏమండి? సురభి ఏమైంది? సురభి ఏమైంది? ఆ ఊరి పెద్ద నన్ను ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ఎరా కుక్క, నా భార్యతో తప్పుగా ప్రవర్తిస్తావా? నిన్ను వదిలిపెట్టను రా, చంపేస్తాను. నిన్ను వదిలిపెట్టను. తప్పుగా ప్రవర్తిస్తావా? చావరా, చావు. నన్నే కొడతావా? నన్నే నిన్నేం చేస్తానో చూడరా. డ్రైవ్ వీడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు. పాటిల్తో ఎఫ్ఐఆర్ వెయ్యొద్దని చెప్పు. ముందు వీడి పెళ్ళాన్ని నేను మొత్తంగా అనుభవించాలి. అంతవరకు వీడిని వదిలిపెట్టొద్దని చెప్పు. పోరా. నిన్ను వదిలిపెట్టను రా. సార్ సార్ కొట్టకండి సార్, చచ్చిపోతారు సార్. వద్దు సార్, కొట్టకండి. సర్పంచ్ గారిని సుత్తితో కొట్టాడు. సార్, నా తప్పేం లేదు, నన్ను కొట్టకండి సార్. సార్ సార్ వద్దు, కొట్టకండి సార్, కొట్టకండి. అన్ని అబద్ధాలే సార్. అలాంటిదేం జరగలేదు. నేను ఊరు పెద్దల క్షమాపణ అడగడానికి వెళ్ళాను. అతను నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. ఏంటి? అవును. కానిస్టేబుల్, అప్పుడు పాటిల్ సార్ ఒకటే సార్ అక్కడే ఉన్నారు. వాడిని చంపేయి. ఎంత డబ్బు కావాలో తీసుకో. వాడు తోడుగా ఉంటే తను ఆపలేము. అతన్ని ఏం చేస్తాను? అరే ఏంటి గౌలి, వాళ్ళు క్రిమినల్స్. వాళ్ళు చెప్పేది నమ్ముతావా ఏంటి? హా? బాగుంది. మనం ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు సార్. అంతేకాకుండా ఆడదాని మీద చేయి వేస్తున్నాడు. సార్, మీకు కూడా తెలుసు కదా సార్, లేడీస్ చెప్తే ఖచ్చితంగా కోర్టు వింటుంది. మనం వీడికి రక్షణ ఇవ్వాలి సార్. నీ డ్యూటీ అయిపోయిందిగా, నువ్వు బయలుదేరు. సార్, నేను చెప్పేది బయలుదేరు. ఇక్కడేంట్రా చూస్తున్నావు? వాడి సంగతి చూడు. అలాగే సార్. అయ్యో వద్దు వద్దు సార్, ఆయన ఏం చేయకండి. జరగమ్మా, వదిలేయండి జరగ. సార్, ఆయన ఏం చేయకండి సార్. జరగమంటే. ప్లీజ్ సార్, వదిలేయండి వెళ్ళు. సార్, వద్దు సార్. వద్దు ఏంట్రా సార్. చూస్తున్నావు? సార్, ఆయన ఏం చేయకండి సార్. కొట్టకండి సార్, వద్దు సార్, వద్దు సార్. కొట్టకండి సార్, ఆయన వదిలేయండి సార్, కొట్టకండి సార్. నీ ప్రాబ్లం ఏంటి? ఉదయాన్నే నిద్రలో లేపుతున్నావు. మేం వెకేషన్ కొచ్చాం, నువ్వు తట్టుకోలేకపోతున్నావా? అపేక్ష, ప్లీజ్ సమీర్కి ఫోన్ ఇవ్వు. మోహన్ ని మళ్ళీ పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఎవరు తప్పు చేస్తారో వాళ్ళనే పోలీసులు తీసుకెళ్తారు. ఇలా చూడు, నేను ఇప్పుడంతా సమీర్కి ఫోన్ ఇవ్వను. ఈ రోజు నా బర్త్డే, సో అందుకనే ఈ రోజు నా బర్త్డే స్పాయిల్ అవ్వకూడదు. అపేక్ష, మ్యాటర్ చాలా సీరియస్ గా ఉంది. ప్లీజ్ ఒక్కసారి సమీర్కి ఫోన్ ఇవ్వు. హే, చెప్తే నీకు అర్థం కాదా? ప్లీజ్, నేను చెప్పేది విను. Happy birthday and be happy always. And this is for you. సరే, నా ఫోన్ కాస్త ఇవ్వు, అక్కతో మాట్లాడతాను. లేదు లేదు లేదు. అరే మనం ఏం డీలింగ్ చేసుకున్నాం? వాట్? నా బర్త్డే రోజున ఎవరితో మాట్లాడకూడదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలనే కదా మనం అనుకున్నాం. లేకపోతే నీకేదో ఒక న్యూసే కదా వస్తుంది. నీ లోపలున్న జర్నలిజం పైకి లేస్తుంది. అలాగా? తర్వాత నన్ను వదిలేసి పొరిగెట్టేస్తావు. ఇలా చూడు, నేను ఎక్కడికి పారిపోను. ఓకే, నేను ఏం లేదు, అక్కతో మాట్లాడదామని అనిపించింది, అందుకే జస్ట్ అడిగాను. ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలని నాకు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? కాస్త సైలెంట్ గా ఉండు. హర్ష, సార్, ఫైల్. తన పేరు సురభి తాంబి. బ్రూండి గ్రామంలో అంగన్వాడీలో పనిచేస్తోంది. 2-3 నెలలుగా తనకి జీతం రావడం లేదు. సో ఊరి సర్పంచ్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తోంది.
ఈమె భర్తనే అరెస్ట్ చేశారు. భర్తను కాపాడడానికి తను స్టేషన్కి వెళ్ళింది. కానీ నిజమేంటంటే ఈమెని పోలీస్ స్టేషన్లో రేప్ చేశారు, తర్వాత తగలబెట్టేశారు. ఈ విషయమై తన భర్త ఇంకా తన తమ్ముడైన జర్నలిస్ట్ సమీర్ కొన్ని సోర్సెస్ ని చేతిలో ఉంచుకొని ఎస్పీ దాకా వెళ్లారు. రేపు పోలీస్ స్టేషన్ లో జరిగింది, కానీ ఎక్కడో తగలబెట్టేశారు. ఇప్పుడు దీన్ని ఎవరు చేశారో మనం అక్కడికి వెళితేనే తెలుస్తుంది. ఆమె బతిక ఉంది, కానీ 80% బర్న్స్ తో ఉంది. సార్ 80% కాలిపోయిందంటే బతకడం కష్టం, కానీ వీళ్ళు ఏదైనా క్లూ ఇస్తే మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సార్, సురభి మొన్న కిరోసిన్ బాటిల్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చింది. సార్ నా భర్తను వదిలిపెట్టండి, లేదంటే నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. కెరోసిన్ పోసుకుని చచ్చిపోతాను. అరే ఎవరూ ఆపలేదే, సంతోషంగా చేసుకో. సురభి, ఏ అప్టే, వీళ్ళేమో క్రైమ్ చేస్తారు, పోలీసులు ఆర్తి తీస్తారా? అయితే కేసు పెట్టండి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. నేను లాయర్ని తీసుకొస్తాను, ఆయన బెయిల్ మీద విడిపిస్తాను. ఫైల్ చేయడం కుదరదు, నీ వల్ల అయింది నువ్వు చేసుకో. వెళ్ళు, తగలబెట్టుకో, నేను చూస్తాను. వెలిగించు, రా, నూనె పోసుకో. సురభి, నువ్వు ఏం చేస్తున్నావు? ఇలా చూడు, నా మీద ఒట్టు. ఏ అప్టే, కాల్చుకోవడానికి తన్ని రెచ్చగొట్టు. ఏంటలా నిలబడి చూస్తున్నావు? ఇదిగో వెంటనే చేస్తాను సార్. కానీ అయ్యో, సార్, 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 వద్దు సార్, 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 ప్లీజ్ సార్, సార్, అమ్మా, సార్, వద్దు సార్, కొట్టొద్దు సార్, సార్, మీకు పని ముట్టదు. ఆయన కొట్టకండి సార్, వదిలిపెట్టండి సార్. సార్ సార్ ఆయన కొట్టకండి సార్, వద్దు సార్, వద్దు సార్, ఆయన కొట్టకండి ఏయ్, సార్. సురభి, సర్పంచ్ గారు చెప్పేంత వరకు నీ మొగుడు లోపలే ఉంటాడు. వెళ్ళవే. తర్వాత ఏమైంది? సార్, ఈవినింగ్ మళ్ళీ సురభి పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఊరి పెద్దతోటి మాట్లాడానని చెప్పింది. నన్ను వదిలిపెట్టమంది. సర్పంచ్ గారిని నువ్వు సంతోషపరిచావు, మమ్మల్ని సంతోషపెట్టు. అలాగే నీ మొగుడి కోసం 10,000 ఇచ్చేసి తీసుకెళ్ళు. వెళ్ళు. 3 నెలలుగా జీతం ఇవ్వలేదు. ఊరు పెద్దకి ఇంతకు ముందు 25,000 ఇచ్చాం. మొత్తం అంతా మీరే తీసేసుకున్నారు. నన్ను ఏం చేయమంటారు సార్? అవును, మెడలో మంగళసూత్రం ఉంది కదా, అది గోల్డే కదా, తీసుకోనా? వద్దు, నా మంగళసూత్రాలు ఇవ్వను. కట్టాలి కదా, నేను ఇవ్వను. తీసుకో నువ్వు. వదలండి, అది పెట్టుకొని వదలండి. ఏం చేస్తావు? సురభి, ఏం చేస్తున్నారు? వద్దు, గోల్డే కదా. ఆ? వద్దు సార్, సార్ వద్దు సార్, తీయకండి సార్, సార్ వద్దు సార్. అరే, ఏం కాదు. ఏం చేస్తున్నారు? తన్ని వదలండి. వద్దు. రే జీవు, సార్, అయ్యో, ఏంటి ఈ అన్యాయం? దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. ఇప్పుడు నిన్ను వదిలిపెట్టనే. వద్దు, నన్నేం చేయకండి, వదిలేయండి. అయ్యా లేదు లేదు, వదిలేయండి, వదిలేండి సార్, వద్దు, వదిలేయండి. నా మాట వినండి సార్, వద్దు, వదిలేయండి. వాళ్ళిద్దరూ సురభిని రేప్ చేశారు సార్, పదే రేప్ చేశారు. నిన్నెవరు విడిపించారు? కొద్దిసేపటి తర్వాత పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగిందని ఫోన్ వచ్చింది. పాటేలు ఆప్టే సార్ నన్ను కారులో ఎక్కించి తీసుకెళ్లారు. ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. కానీ ఇంట్లో సురభి లేదు. లేదు సార్. ఆ తర్వాత నేను సురభిని అన్ని చోట్ల వెతికాను. అప్పుడు తను కాలిపోయిన పరిస్థితుల్లో కనిపించింది. ఖచ్చితంగా ఈ పని ఊరి పెద్ద చేసి ఉండాలి సార్. సార్, నాకు తెలిసిదంతా అపేక్ష ఇంకా తన డాడీ చేసుంటారు. నువ్వంతా తమ్ముడువా? ఇక్కడ ఎంత దారుణ జరిగిపోయింది, నువ్వు తోడుగా కూడా ఉండలేదు. అది నేను అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళానండి. అది నా ఫియాన్సీ బర్త్డే కోసం బయటికి వెళ్ళాము. తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తన దగ్గరే పెట్టుకుంది. డిస్టర్బ్ అవ్వాలనుకోలేదు. ఏయ్, సమీర్, అరే అసలు జాలనేది లేదు తెలుసా? అక్కడ మా అక్కని మావేని పోలీసులు తీసుకువెళ్లి జైలు కొడుతున్నారు, చితగా బాదుతున్నారు. కానీ తనకి ఈ బర్త్డే ఫంక్షన్ ఇప్పుడు ముఖ్యమంట. సమీర్, ఈ రోజు నా బర్త్డే అండ్ నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. మీ అక్క ఉండడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ రోజు నువ్వు ఇక్కడి నుంచి వెళితే సమీర్, ఆ తర్వాత నేను వెళ్తున్నాను. సమీర్, 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 గుర్తుపెట్టుకో, ఎవరు మన లైఫ్ లో వచ్చారో నేను వాళ్ళు వదలను. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? సురభిని తగలబెట్టడంలో అతని హస్తం ఉందంటావా? సార్, ఆ రోజు రాత్రి దొంగ ఫోన్ వచ్చింది కదా, అది వాళ్ళ ఇంట్లో నుంచే వచ్చింది.
అది వాళ్ళు పోలీసుని అక్కడ పిలిపించి బిజీగా పెట్టి కావాలని వాళ్ళ చేసినట్టు అనిపిస్తోంది. కానీ అక్కడున్న ఆ రౌడీలు నా సిస్టర్ని ఏమనిపిస్తోంది? పేషెంట్ బతకాలంటే చాలా కష్టం. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ముంబై నుంచి డాక్టర్ టీం వస్తున్నారు. పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయినప్పుడు ఏదైనా చెప్పిందా? అది తెలీదు సార్. వాళ్ళ హాస్పిటల్ తీసుకొని వస్తున్నప్పుడు చాలా మంది పేషెంట్లు ఉన్నారు సార్. అయినా కూడా వీళ్ళ ప్రాణాలు కాపాడడానికి చాలా ప్రయత్నించాం మేము. ఇప్పుడేంటి సార్? అక్కడికి వెళదాం. ఎక్కడైతే ప్రారంభమైందో పోలీస్ స్టేషన్కి. వెల్కమ్ టు బురుండి సార్. ఖాన్, నువ్వు ఎప్పుడొచ్చావు? ఇప్పుడే సార్. సార్ నేను ఎస్ఐ గౌరీ. వెల్కమ్ సార్. మొత్తం రిపోర్ట్స్ యొక్క కాపీని రెడీగా పెట్టాను సార్. ఏదైనా సహాయం కావాలంటే పిలవండి. గౌడీస్, మొదటి నుంచి ఏం జరిగిందో చెప్పు. సార్ ఇదొక చిన్న పోలీస్ స్టేషన్. డే షిఫ్ట్లో పాటిల్ సార్ ఆప్టే ఉంటారు. నైట్ షిఫ్ట్ నేను, కోలే. పాటిల్ సార్ చెప్పబట్టే మోహన్ని అరెస్ట్ చేశాం. 15వ తారీఖు సర్పంచ్ గారిని సుత్తితో కొట్టాడు. అంతేకాకుండా ఊర్లో వాడు కాబట్టి కేసు ఏవి వేయొద్దని పాటిల్ సార్ గారు చెప్పారు. 4 దెబ్బలేసి వదిలేమని ఆయనే చెప్పారు. అప్పుడే మాట వింటాడంట. కేసు లేదు, ఫైల్ లేదు, కానీ పోలీస్ స్టేషన్లో కొట్టారు. సార్ మా సీనియర్స్ చెప్తే వాళ్ళ మాటకి అడ్డు చెప్పలేను సార్. కానీ తర్వాత సురభి వచ్చి మొత్తం అంతా చెప్పారు. అప్పటి నుంచి నేను ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చాను సార్. నేను ఆయన క్షమాపణ అడగడానికి వెళ్ళినప్పుడు అతను నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. ఏంటి? అప్పుడు పాటిల్ సార్ ఆప్టే సార్ అక్కడే ఉన్నారు. తర్వాత నేను పాటిల్ సార్ ఆప్తే దగ్గర అడిగాను. వాళ్ళు ఏమీ చెప్పకుండా నన్ను తిట్టారు. 16వ తారీఖున ఏమైంది? సార్ వీకెండ్ పాటిల్ సార్కి ఆప్టేకి నైట్ డ్యూటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి టైం ఇస్తారు. సార్ ఆ రోజు మేమిద్దరం డే షిఫ్ట్లో ఉన్నాం. సార్ మేము దాదాపు 8 బయలుదేరిపోయాం సార్. నెక్స్ట్ డే ఎప్పుడు సమీర్ వచ్చాడో. ఇదే బురుండి పోలీస్ స్టేషన్. ఇక్కడికే మా అక్క వచ్చింది. బావని కూడా లోపల పెట్టారు. కేసు కూడా వెయ్యలేదు. అలాగే ఇదిగో ఇతని చూడండి. వీళ్ళిద్దరు కలిసి మా అక్కని రేప్ చేశారు. చూసారా? ఇప్పుడు మీ అందరి సంగతి చెప్తాను. చూడండి, మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు. మిమ్మల్ని వదిలిపెట్టను. చూడండి, మీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రండి, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. సురభి తాంబే యొక్క తమ్ముడా మీరు? నేను ఏమని చెప్పడం? మా అక్కడికి కాల్ చేశారు. మీరు సర్పంచ్తో మిత్రులుగా ఉంటే పర్వాలేదు, మిత్రులుగా ఉండండి. కానీ మా బావకి అక్కకి ఎందుకని సమస్యను తెచ్చిపెడుతున్నారు? వాళ్ళు మీకు ఎలాంటి హాని చేయలేదు కదా. నాకు అసలు మీ మీద ఎలాంటి నమ్మకం లేదు. మీలో ఉన్న 2 ఆఫీసర్సే ఈ నీచ పనిని చేశారు. ఆ తర్వాత సురభికి మెడికల్ చెకప్ చేశాం సార్. కొన్ని శాంపిల్స్ దొరికాయి. వాటిని DNA మ్యాచింగ్కి పంపాం. ఇది చిన్న గ్రామం కదా సార్, రిపోర్ట్స్ రావడానికి లేట్ అవుతుంది. సంగ్రామ్ సార్, మొత్తం పోలీస్ స్టేషన్ ఫోరెన్సిక్ చేయించు. వాళ్ళకి వ్యతిరేకంగా ఎంత ఎవిడెన్స్ దొరికితే అంత మంచిది. వాళ్ళ CDR కూడా కలెక్ట్ చేయి. రైట్ సార్. హర్ష, సురభి ఎక్కడ పనిచేస్తుందో అక్కడికి వెళ్ళి కొంచెం ఎంక్వైరీ చేయి. పార్టీలను ఆప్టేల్ను ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు? సార్ ఆయనకి వ్యతిరేకంగా విట్నెస్ ఏది లేదు సార్. DNA రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నా సార్. పాటిల్ సార్ ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు సార్. ఖాన్ సార్, సర్పంచ్తో మాట్లాడు. థ్యాంక్ యూ. సురభి మాతో చెప్పింది. మీరు ఆమెతో అన్నారంట ఆమె భర్తను విడిపించాలి అంటే తను మీ కోరిక తీర్చాలి అని. తను కూడా దానికి ఒప్పుకుంది కదా ఖాన్ సార్. అప్పుడు అది రేపు కాదు కదా. చెప్పండి. డీల్ వేసుకున్నాం. అందుకే వాళ్ళ మొగుడిని బయటికి వదిలాను. తను సంతోషపెట్టింది. ఒక మాట చెప్తాను, ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు మీరు ఈ బురుండి గ్రామాన్ని దాటి వెళ్ళకూడదు. ఇది నా ఊరు. ఈ ఊరికి నాయకుణ్ణి. నేనే ఎక్కడికి వెళ్తాను. వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? సార్, నా భర్త సరైన బుద్ధి లేనోడు. ఆ రోజు తాగి ఇంట్లోనే ఉన్నాడు. అంతేకాకుండా సంతోషంగా ఉన్నాడు. సురభి దొరికింది కదా. ఇవాళ సూపర్గా ఉంది. సురభి కూడా సూపర్ ఫిగర్. మీరెందుకు ఇలా చేశారు? ఏయ్, సురభి మళ్ళీ కాపు దక్కి రాదేనే కదా నువ్వు నాతో చెప్పావు. యూనియన్ సెక్రటరీగా నన్ను రమ్మని చెప్పావు. నువ్వు హాయిగా తనతో పడుకొని తను క్షమించేసావా? ఇదంతా జరగదు, ఇప్పుడే చెప్తున్నాను. ఏయ్, మూసుకొని పోవే. నా మూడంతా చెడగొట్టద్దు. ఆ సురభి చాలా అందంగా ఉంది. నీకంటే చిన్న వయసులో ఉంది. నీ అమ్మ, నీతో ఏం చెప్పానే? నా మూడు చెడదొబ్బొద్దని చెప్పానా? పోవే బేడి. నేను సురభిని వదిలిపెట్టాను.
ఈ సర్పంచ్ ఎంత పెద్ద వెదవో చూసారా? మొత్తం ఊరంతా ఇడి కంట్రోల్లో పెట్టుకున్నాడు. నువ్వు వీళ్లతో తిరుగుతున్నావా? నాకు వ్యతిరేకంగా వెళతావా? నిన్ను రేయ్, నన్నే బెదిరించాలని చూస్తావా? గౌరీ, ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టు. అలాగే ఫైల్ చేయొద్దు, ఇతని రికార్డు పాడైపోతుంది. తీసుకెళ్ళు. రేయ్, నన్ను వదులు, నన్ను వదులు. సురభి చాలా మంచి అమ్మాయండి. అందరినీ బాగా చూసుకుంటుంది. నాకు ఒంట్లో బాగాలేకపోతే మాకు వారం రోజులు సరిపడా వంట చేసి పెట్టింది. సురభి అందరితో బాగుంటుంది. తన వదినికి తనకి గొడవలు అవుతూ ఉంటాయి. పెళ్లి తర్వాత నీ తలనొప్పి నాకు అవసరం లేదు. నేను సమీర్ ఒంటరిగా ఉంటాము. నువ్వు నీ పేరెంట్స్ని నీతోనే ఉంచుకో. నీకు అవసరమైతే దానికి కావలసిన డబ్బులు నేను ఇస్తాను. పొగరు పట్టిన వాళ్ళతో ఎవరు మాట్లాడగలరా? దుర్మార్గురాలా. మేడం, ఈ సురభి ఇంకా మోహన్ ఇద్దరు చాలా మంచివారండి. కానీ ఈ మోహన్కి తన కోపం ముక్కు మీద ఉంటుందండి. తాగిన తర్వాత తనని సమాలించడం చాలా కష్టం అండి. సురభి అస్తమానం తాగొద్దని చెప్తూ ఉండేదండి, కానీ వాడు తాగిన మత్తులో ఆ అమ్మాయిని కొడుతూ ఉంటాడు. ఏంటయ్యా, ఏంటి ప్రోగ్రెస్? సార్, ముంబై ఫారెన్సిక్ టీంతో మన ఫారెన్సిక్ డాక్టర్స్ అందరూ సురభి బాడీని చెక్ చేయడానికి వస్తున్నారు. గుడ్. కానీ హర్ష, దీన్ని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. మనం ఇదంతా టెస్ట్ చేస్తున్నామని లోకల్ డాక్టర్స్ కు కూడా తెలియకూడదు. సరే, అంత సీక్రెసీ ఎందుకు? ఖాన్, నేను ఈ పార్టీల గురించి బాగా తెలుసుకున్నాను. ఇతను సర్పంచ్ మనిషి. ఆ సర్పంచ్ కి పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయి. ఎవరు తోడుగా ఉన్నారో తెలియట్లేదు. సార్, ఈరోజు ఆ పాటిల్ గౌరీ మీద అటాక్ చేశాడు కాబట్టి డాక్టర్ని నర్సుని బెదిరించడం అతనికి ఎంత పని? హర్ష, నువ్వు ఓ పని చేయి. హాస్పిటల్లో నర్సు గాని వార్డ్ బాయ్ గాని వాళ్ళు ఏదైనా చెప్తారేమో చూడు. ఈ సురభిని మొదటగా ఎవరు అటెండ్ చేశారో వాళ్ళు ఏదో ఒకటి అడుగుంటారు. ఓకే సార్. ఇంకా ఖాన్, నీతా గురించి ఏదో చెప్పేవే. సార్, నేను నీతాకి చాలాసార్లు కాల్ చేశాను, కానీ తను ఫోన్ తీయడం లేదు. సరే, ఇంటికి వెళ్ళి చెక్ చేయి. ఇది కూడా నేను చెప్తేనే చేస్తావా? ఓకే సార్. ఇంకొకటి సార్, యూజువల్ సస్పెక్ట్ ని గమనిస్తూనే ఉన్నాం, కానీ ఈ రోజే తెలిసిందే ఆ మోహన్ వాడు రోజు తాగి గొడవ చేస్తాడంట. చాలాసార్లు సురభిని కూడా కొట్టాడంట. ఒకవేళ వాడు కోపంతో సురభిని కాల్చే అవకాశం ఉంది కదా? అవును సార్, అది కూడా నిజమే. ఎందుకంటే భార్యలు రేపైనప్పుడు భర్తలైతే అస్సలు తట్టుకోలేరు సార్. ఇందులో కూడా సురభి ఏదో తప్పు చేస్తుంటుందని అనుకునుంటాడు. ఓ పని చేయి సంగ్రామ్, మోహన్ కి సురభి బాడీ ఎక్కడ దొరికిందో అక్కడికి వెళ్ళి చెక్ చేయి, క్లూ దొరకచ్చు. ఓకే సార్. ఖాన్, రేపు పాటిల్ ఆప్టివ్ ని స్టేట్మెంట్ ఇవ్వడానికి రమ్మను. సంగ్రామ్ డిఎన్ఏ ఏవైంది? అవును సార్, రిక్వెస్ట్ పెట్టాను. షిఫ్టింగ్ అవ్వడం వల్ల సర్వర్ డిలే అవుతుంది. 2-3 డేస్ పట్టచ్చు సార్. ఖాన్, నువ్వు మాట్లాడి చూడు. ఓకే సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. ఆ సురభి ఉదయం నుంచే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఆ తర్వాత తనే తగలబెట్టుకుంది. మేము ఏమీ చేయలేదు. తనే తగలబెట్టుకుంది, అది ఎవరూ లేని చోటుకి వెళ్ళి. సార్, ఆ అమ్మాయి చాలా కోపంగా ఉంటుంది సార్. ప్రతి వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది. అందుకనే నువ్వు డీటెయిన్ చేసావా? ఎఫ్ఐఆర్ లేకుండా, ఫైల్ చేయకుండా, కేసు పెట్టకుండా ఆమె మొగుడిని కొట్టారు. ఇదంతా చేసింది నువ్వు, కానీ తను తప్పు చేసింది. సార్, మేము అనవసరంగా కేసులు పెట్టము. ఎందుకంటే అన్నెసెసరీ ఒకరి రికార్డ్ని పాడు చేయకూడదు. ఒక మనిషిని పట్టుకుని హాస్పిటల్ అడ్మిట్ అయ్యేలా కొట్టారంటే అది కరెక్టేనా? అది కూడా ఎఫ్ఐఆర్ లేకుండా? లేదు సార్, అది ఊర్లో ఉన్న సర్పంచ్ చెప్పాడు. ఎఫ్ఐఆర్ చేస్తే బెయిల్ వస్తుందని. మోహన్ని టార్చర్ పెట్టాలని ఆయనే అనుకున్నాడు సార్. గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నావా లేక ఊరి సర్పంచ్ కోసం పనిచేస్తున్నావా? తర్వాత స్టేషన్లో రేప్ చేశారే, దాని సంగతి ఏంటి? సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. సరే, ఆ రోజు రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకని డిలీట్ అయింది? సార్, అది టెక్నికల్ ప్రాబ్లం, మాకు తెలీదు. మీరు ఆ ఫుటేజ్ని డిలీట్ చేసేశారు, అది అన్ని చోట్ల. కానీ మాకు ఫుటేజ్ దొరికింది. పార్కింగ్ స్లాట్ నుంచి తీసాం. 16వ తేదీ రాత్రి 8 గంటలకి సురభి పోలీస్ స్టేషన్కి వచ్చింది, తిన్నగా సర్పంచ్ ఇంటి నుంచి. తర్వాత 8:50కి తను ఈ రకంగా బయటికెళ్ళింది. తను మాతో గొడవ పడ్డానికి ప్రయత్నం చేసింది. అందువల్లనే మేము కూడా 2-3 దెబ్బలు కొట్టాం. నేను 2 దెబ్బలు వేయినా? 9:20కి మోహన్ ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఆ ఫుటేజ్ చూపించు. సార్, అది జప్తకింట్లో దొంగతనం జరిగింది. అప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా ఎవరూ లేరు. అందువల్ల మోహన్ని కూడా తీసుకెళ్ళాం. బయటికి వెళ్ళేటప్పుడే వదిలిపెడదామని నిర్ణయించుకున్నాం. అవును సార్,
మేము మోహన్ని వాళ్ళ ఇంటి ముందే వదిలిపెట్టాం సార్. తర్వాత మేమిద్దరం జట్కాప్ సార్ ఇంటికి వెళ్ళిపోయాం. ఎన్ని గంటలకి? దాదాపు 9:30 సార్. అతని అడ్రస్ ఇవ్వు. కానీ నిజం చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. సురభిని ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు నువ్వే కదా డ్యూటీలో ఉన్నావు. అప్పుడు తను ఏదైనా చెప్పిందా? లేదు మ్యామ్, అరుస్తూనే ఉన్నింది నేను కాల్ చేశారని. మ్యామ్, త్వరగా ఇంజెక్షన్ తీసుకురండి. సురభి, ఇదిగో నేను హెల్ప్ చేయడానికి వచ్చాను. నేనే ఇన్స్పెక్టర్ హర్ష. ఏదైనా చెప్పగలవా? ఏదో ఒకటి మాట్లాడు. టీ అతను హర్ష, సార్, సురభి ఈజ్ నో మోర్. బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకో. అలాగే సార్. డాక్టర్ని అక్కడికి పంపించి పోస్ట్ మార్టం చేయించు. ఓకే సార్. సార్, సురభి? అవును, మీ పేరేంటి? సార్, మీరు అయ్యా లేదా సార్ అని పిలవండి. అర్థమవుతుందా? హర్ష, ఇన్స్పెక్టర్ ఖాన్, ముంబై పోలీస్. ఇలా చూడండి ఖాన్ సార్, ఇప్పుడు ఏమైందంటే ఆ రోజు మేము పన్వేల్కి వెళ్ళాం. అక్కడ నాకు ఒక ఫామ్ హౌస్ ఉంది. అప్పుడే పనివాడు దొంగతనం జరిగింది ఇంట్లోని ఫోన్ చేశాడు. అందుకే నేను పోలీసులకు ఫోన్ చేశాను. అది ఎంక్వైరీ చేయడానికి ఇంటికి వచ్చారేంటి? ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది సార్, ఎందుకంటే మీ కాబోయే అల్లుడి అక్కని కాల్ చేశారు. ఏంటి? అలాగే సమీర్ చెప్పాడు మీరు ఏమైనా చేయగలరు అని. ఎక్స్క్యూజ్ మీ, ఆ రోజు నా బర్త్డే కదా, అందుకనే ఇక్కడ ఉండమని చెప్పాను. ఆ రోజు పోలీసుల దగ్గర నా గురించి చెప్పాడా? మాకు తెలిసినంత వరకు నీకు సురభికి పడదంట. ఎందుకంటే తన తమ్ముడు సంతోషంగా ఉండడం తనకి నచ్చలేదు. సమీర్ తనకంటూ ఒక న్యూస్ ఛానల్ పెట్టుకున్నాడు నా సహాయంతో. మీరు పోలీసులకు ఎప్పుడు ఫోన్ చేశారు? పోలీసులకా? 9:10కి. ఓకే, వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 9:45కి. ఆ తర్వాత నేను పాటిల్ గారికి ఒకసారి ఫోన్ చేశాను. ఇందులో రికార్డు ఉంది, చూడండి. సంగ్రామ్ సార్, ఏంటది? కాండమ్ ర్యాపర్? సార్. దీన్ని పెట్టు. ఇది చూడండి సార్. సార్, జగదప్ 9:10కి పాటిల్కి ఫోన్ చేశాడు. అంతకన్నా ముందు తను సర్పంచ్కి ఫోన్ చేశాడు 8:30కి. వాళ్ళు 10 నిమిషాలే మాట్లాడుకున్నారు. కానీ వెంటనే పాటిల్కి సర్పంచ్ ఫోన్ చేశాడు 8:33కి. పాటిల్ సురభిని వదిలేశాడా? సార్, ఒకవేళ నితినే సురభిని చంపుండొచ్చుగా. సర్పంచ్కి చెప్పి తనని ఫ్రీ చేసి ఉండొచ్చేమో. బయటికి రాగానే హత్య చేసి ఉండొచ్చు. సార్, నీతా 14వ తారీఖు నుంచే కనపడతాను. నేను అంగన్వాడీలో ఎంక్వైరీ చేశాను. సార్, నాకు నీతా మీద డౌట్గా ఉంది. నీతా మొబైల్ లొకేషన్ చెక్ చేశారా? చెక్ చేశాను సార్. తన మొబైల్ లొకేషన్ సర్పంచ్ ఇంటి దగ్గర చూపిస్తోంది. కానీ సర్పంచ్ వైఫ్ ఏం చెప్పారంటే సురభి ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే నీతా ఫాలో అయింది అని. నీతా కోపం మీద ఉంది. తను ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయి ఉండొచ్చు. అరే, నీతా గురించి ఏదైనా తెలిసి ఉంటుందిగా. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఊరు. నా సిస్టర్ చనిపోయింది. సమీర్, కూర్చో. కూర్చోండి. ముందు కూర్చో. నా సిస్టర్ చనిపోయింది, కానీ మీరు ఇంకా ఆ సర్పంచ్ని అరెస్ట్ చేయలేదు కదా. అలాగే పోలీస్ తరఫున మీరు అసలు యాక్షన్ తీసుకోలేదు. సమీర్, మేమన్నీ చేస్తూనే ఉన్నాం. సరే, ఓ మాట చెప్పు. మీ బావ మోహన్ తాను తాగొచ్చి మీ సిస్టర్ని కొడుతూ ఉంటాడా? ఇలా చూడండి, ఇది 6 నెలలకి ముందు జరిగిన విషయం. అప్పుడు మా బావగారు ఎక్కువ తాగుతారు. అది కాదు, పెళ్ళం రేప్ చేయబడింది, చంపేశాడు. అక్కని కాపాడలేకపోయానని చెప్పి ఆయన సూసైడ్ చేసుకుని ప్రయత్నించారు. నేనే హాస్పిటల్కి వెళ్ళి అతన్ని జాయిన్ చేశాను. సురభి, నేను నిన్ను కాపాడలేకపోయాను. నాకు ప్రాణాలతో ఉండే అర్హత లేదు. నేను నీ దగ్గరికే వచ్చేస్తాను. సురభి, సార్, మీరు అసలు ఏం చేస్తున్నారు? సురభి ఫోన్ మోహన్కి దొరికిందా? అది నాకు తెలియదు సార్. సంగ్రామ్, సార్, మోహన్ని సురభి ఫోన్ దొరికిందా అని అడుగు. ఎస్ సార్. సురభి దెబ్బ బాగా తగిలిందా?
మీరు నన్ను ఒక్కసారిగా చంపేయండి. అప్పుడే రోజు తాగి నన్ను కొట్టాల్సిన అవసరం ఉండదు. మందు తాగితే నేను ఇలా క్రూరంగా మారిపోతున్నాను. నేను ఈ తాగుడు అలవాటుని మానుకోవాలి. ఇక నుండి నేను అస్సలు తాగను. మోహన్ చాలు ఏడవకు. నాకు ఒక విషయం చెప్పు. సురభి నీకు ఈ పరిస్థితుల్లో దొరికింది కదా, అప్పుడు తన చేతిలో కానీ చుట్టుపక్కల కానీ తన ఫోన్ ఉందా? ఫోను ఉంది, సరే, కానీ అది పూర్తిగా కాలిపోయింది. అంతేకాకుండా హడావిడిగా హాస్పిటల్కి తన్ని తీసుకొచ్చినందువల్ల ఫోన్ అక్కడే మర్చిపోయి వచ్చాను. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, పడుకో. సార్, సురభి చనిపోయే ముందు టీ అతనని కలవరిచ్చింది. పోలీస్ స్టేషన్ బయట ఇతను కొట్టుంది. ఇతని పేరు మున్నా. మొన్న నువ్వేం చూసావో చెప్పు. అరే మోగవాడా? అవును సార్. సారీ. ఈమె నీకు తెలుసా? ఏడుస్తూ ఉందా? ఆహా. ఇంకా బట్టలు ఎవరు చించేశారు? బట్టలు చిరిగే ఉన్నాయా? దీనికి ఎవరు నిప్పంటించారో నీకేమైనా తెలుసా? నువ్వు చూడలేదా? సురభి చాలా దారుణంగా మరణించింది. కానీ చనిపోయే ముందు ఒకే ఒక్క మాట, టీ కొట్టతను. ఎందుకని? హర్ష, పోలీస్ స్టేషన్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి. ఏమైనా దొరుకుతుందేమో చూడు. సార్, ఇతని కొట్టు పోలీస్ స్టేషన్ సీసీటీవీకి దూరంగా ఉంది. ఇక్కడికి మెటల్ డిటెక్టర్ తెచ్చిన వల్ల మంచిదైంది. దీంతో సిమ్ కార్డ్ దొరుకుతుందని చూద్దాం. కానీ ఆ కోండం ర్యాపర్ విషయం ఏమైంది? నేను అది ఎంక్వైరీ చేశాను. ఇక్కడ ఒక్క బ్రాండ్ కాండమే దొరుకుతుందంట. అందరూ ఒకటే యూజ్ చేస్తున్నారంట. హర్ష, ఇదిగో చూడు. మొబైల్ ఏంటి ఇలా అయిపోయింది? తీసుకుంటా, మన వాళ్ళు దీన్ని పరీక్షిస్తారులే. డెఫినెట్లీ. సార్, చదువు. సురభి తాంబే కేసులో లోకల్ పోలీసులతో చేతులు కలిపిన ఎస్ఐటి ఐ విట్నెస్ ఉన్న నేరస్తుల్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు. సార్, నేను వెళ్ళి సమీర్ని కలిసి వస్తాను. లేదు, తన కోపడంలో అర్థం ఉంది. డిఎన్ఏ సంగతి ఏమైంది? డిఎన్ఏ రిపోర్ట్ కాసేపట్లో వస్తుంది. పిఎం రిపోర్ట్ మెయిల్ చేశారు. తన్ని కాల్చడం వల్ల ఆర్గన్ ఫెయిల్ అవ్వడం వల్ల తను చనిపోయింది. ఒంటి మీద కొట్టిన గాయాలు కూడా తెలుస్తున్నాయి. బాడీలో ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ కూడా ఉన్నాయి. ట్రై సీమెన్ ట్రేసెస్ కూడా ఉన్నాయి. దాంతో పాటు లూప్ కూడా ఉంది. కాలడం వల్ల అది ఇంటర్నల్ ఆర్గన్ లో స్టిక్ అయ్యింది. డాక్టర్ చెక్ చేశారు. ఈ ఫ్లేవర్ కాండమ్ ర్యాపరే మనకి దొరికింది. ఊరి సర్పంచ్ తన ఇంట్లో రేప్ చేశాడు. పోలీసులు పోలీస్ స్టేషన్లో రేప్ చేశారు. రేపర్ అక్కడికెలా వెళ్ళింది? నేతా గురించి ఏం తెలిసింది? సార్, ఫోన్ ట్రేసింగ్ లో పెట్టాం. ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆన్ అయింది. కానిస్టేబుల్ ని పంపించాను. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. నేను ఎక్కడ దాక్కోలేదు సార్. అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోయాను. ఆ పెద్ద మనిషి నాకు ద్రోహం చేశాడు. అందువల్ల సురభిని కోపంలో చంపేశావా ఏంటి? లేదు సార్, నేను ఎవరిని చంపలేదే సార్. నేను ఒక పేద కుటుంబరాల్ని. ఆశ్రమంలో పనిచేస్తూ నా కడుపు నింపుకుంటున్నాను. ఆ సర్పంచ్ దగ్గర డబ్బులు సుఖం దొరుకుతుందని ఆ పెద్ద మనసుతో నేను ఓపిగ్గా ఉన్నాను. అయితే ఆ రోజు నువ్వు సురభి వెనకాల వెళ్ళలేదా? వెళ్ళాను సార్. ఏంటి, నాకు నువ్వు నీతులు నేర్పిస్తున్నావా? అతని పక్కన పడుకొని వస్తున్నావు కదా. లేదంటే నా భర్తను చంపేసేవారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. నేనేమి నీలాగా కాదు. ఆ పెద్ద మనిషి గురించి, మీ పోలీసుల గురించి నాకు అర్థమైపోయింది. మిగతా విషయాలు నాకు తెలుసు. ఒక్కసారి నా భర్త బయటికి రాని, తర్వాత చూడు అతన్ని ఏం చేస్తానో. గొప్పగా వచ్చేసింది. నేను నేరుగా సర్పంచ్ దగ్గరికి వెళ్ళాను. అతని దగ్గర చెప్పాను,
నీకు టైం వచ్చేసింది అని. ఆ తర్వాత నా వస్తువులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయాను నేను. నువ్వు సామాన్లు తీసుకుని వెళ్ళిపోయావా? ఆ? సర్పంచ్ వైఫ్ ఎందుకని అవన్నీ చెప్పలేదు? అలాగే ఆవిడెందుకు చెప్పింది నువ్వే సురభిని చంపావు అని? సర్పంచ్ గారు వాళ్ళ భార్యని తాకని కూడా తాకరు. తనకు తెలుసుంటుంది సురభి చనిపోయింది. తర్వాత నేను కూడా జైలుకు వెళ్ళాను. తన భర్త తనకి దక్కుతాడనుకుంది. అందుకనే. సర్పంచ్ కొండం యూజ్ చేస్తాడా? లేదు, సర్పంచ్కి కాండమ్స్ నచ్చదు. సర్లే నువ్వు వెళ్ళు, కానీ ఊరొదిలి వెళ్ళకూడదు. సురభి సర్పంచ్కి వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళింది? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? నువ్వు ఓ పని చేయి ఖాన్, అప్టేల్ ఇంకా పాటేల్ వాళ్ళ పాత రికార్డ్స్ని బయటికి తీ. ఓకే సార్. వేరే ఏదైనా వ్యాపారం చేస్తున్నారేమో కనుక్కో. ఈ ఊరి సర్పంచ్ ఏదో చేస్తున్నారు, అది పోలీసులతో చేతులు కలిపి. సార్, పన్వేల్లో ఉన్న బిచ్చగాడు మత్తెక్కిస్తున్నాడు. పన్వేల్లో ఎంతోమంది ఆడవాళ్ళతో ఆడుకున్నాడు. 12వ తారీఖు బురుండి అనే ఏరియాలో ఉన్నాడు, సురభి దొరికిన చోట. సార్, 3వ రేపిస్ట్ వీడే సార్. ఫోటో చూపించండి. ఈ అమ్మాయిని చూసావా? నువ్వేగా తగలబెట్టేశా? నాకు గుర్తు లేదు. ఇప్పుడు గుర్తొచ్చిందా? నాకు మత్తు కావాలి, లేదంటే అందరినీ కాల్చేస్తాను. వీణ్ణి లోపల తోయండి. పదా పద. మత్తు కావాలి. సార్ సార్, ఒకవేళ ఇలా అయ్యి ఉండొచ్చు కదా. సురభిని రేపు చేయాలని ప్రయత్నించుంటారు, తను వదిలిండేది కాదు, అందుకే తనని కాల్ చేసి ఉంటారు. అవును సార్, నేను ఇలాంటి కేసు చూశాను. ఫస్ట్ చంపేస్తారు, తర్వాత రేప్ చేస్తారు. వీళ్ళు మత్తు మందుకి బానిసలు. వీళ్ళకి కాండోమ్ పెట్టుకుని రేప్ చేయడం ఇష్టం ఉండదు. సార్, నేను వాడికి మెడికల్ చేయిస్తాను. సార్, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది. డిఎన్ఏ మ్యాచ్ అయింది. పాటిల్, అప్టే ఇంకా సర్పంచ్ డిఎన్ఏ సార్. ముగ్గురిని లాక్కురా. సార్, రైట్ సార్. పదా. నన్ను వదలండి, వదలమంటే. రమ్మంటున్నా నా గురించి మీకు తెలీదు. వదలండి. మీరు కోపంతో పోలీసుల్ని దారి మళ్లించారు. నేను మిమ్మల్ని కూడా జైల్లో పెట్టగలను. సార్, నాకేమేం తెలిసిందో ఏమేం చూసానో అది మాత్రమే చెప్పాను సార్. మీకు బాగా తెలుసు కదా నీత ఏమీ చేయలేదని. తను నా కుటుంబాన్ని నాశనం చేసింది. తను కాదు, మీ భర్త మీ కుటుంబాన్ని నాశనం చేశాడు. చూడండి మేడం, ఎదుటి వాళ్ళని ఇప్పుడు బ్లేమ్ చేయడం మంచిది కాదు, అర్థం చేసుకోండి. సార్, నేను పాటిల్ చరిత్ర మొత్తం తెలుసుకున్నాను. 4 ఏళ్ల క్రితం అతను గడ్చిరోలికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అక్కడ కూడా ఒక జర్నలిస్ట్ చనిపోయాడు. పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాగానే అతను సూసైడ్ చేసుకున్నాడు. అవును సార్, అక్కడ కూడా ఇదే కదా. తను చాలా దారుణంగా కొట్టారు. అతను ఒక రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా రాశాడు, ఆర్టికల్ రాశాడు. వెళ్ళేటప్పుడు బెదిరించాడు కూడా. తర్వాత కొద్దిసేపటికి అతని ఇంటి దగ్గరలోనే అతన్ని కాల్చి చంపేశారు. అలాగే సురభికి కూడా జరిగింది. పొలిటికల్ కారణంగా ఎంక్వైరీ జరగలేదు. అవును సార్. సార్, డ్రగిస్ట్ కన్ఫెస్ చేశాడు. ఈ డ్రగిస్ట్కి టిప్ ఎవరిచ్చారు? నీ మాటకి ఎవరు వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళని తగలబెట్టేస్తావట. ఇదంతా నేను చేయలేదు, ఆ డ్రగ్గిస్ట్ చేసుంటాడు. ఒక్క ఐ విట్నెస్సే ఉంది, అది కూడా మీ రిలేటివ్ అట కదా. పాటిల్, కన్ఫెస్ చేసుకో. ఇలా చూడండి, నేను మీకు చెప్తున్నాను కదా, నేను మర్డర్ చేయలేదు. సార్, మమ్మల్ని నమ్మండి, మేము వాడిని చంపలేదు. మేము జగతా సార్ ఇంటికి వెళ్ళామండి. ఎవరికి తెలుసుంటుంది? నువ్వు అతనింటికి 15 నిమిషాల తర్వాత వెళ్ళుండొచ్చు కదా. ఒకటి చెప్పు, ఈ ప్లాన్ని నువ్వు పాటిల్ కలిసి చేశారా, లేదా పాటిల్ ఒంటరిగా చేశాడా? ఖాన్, పద. సార్ 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 సార్, ఈ ప్లాన్ అంతా పార్టీలు వేసిందే. నేను ఆయన ఫోన్ తీసుకొని జగతాప్ సార్ ఇంటికి వెళ్ళాను, ఎందుకంటే ఎవరికీ ఏది తెలియదని. నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు, విన్నారుగా? అబద్ధం మాట్లాడుతున్నాడు, ఊరికే వదిలిపెట్టను. సార్ సార్ సార్, నా మాట వినండి సార్. నీ గేమ్ ముగిసిపోయింది పాటిల్. ఇతని కస్టడీలోకి తీసుకోండి. ఇతని అన్ని కాల్ డీటెయిల్స్ చెక్ చేయండి. సర్పంచ్ ఇతనితో ఏమేం పనులు చేస్తున్నాడో తెలుసుకోండి. ఓకే సార్, పద పద. సార్, ఏమైంది? ఫోన్ మర్చిపోయింది సార్. వీడొకడు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి సార్, వెనక్కి వెళ్ళి తీసుకొచ్చేద్దాం సార్. ఓరి నాయనో. పద. ఏయ్, ఆగు ఆగు ఆగు.
ఏమైంది సార్? లైట్స్ ఆఫ్ చేయి, లైట్స్ ఆఫ్ చేయి. అసలు ఏమైంది సార్? అక్కడ చూడు. అక్కడ ఏం జరుగుతోంది? సార్ వాడు టీ కొట్టాడు సార్. వాడు జగతాప్ పనివాడు. సార్ ఏం జరుగుతోంది? ఆ బైక్ వాడిని నెక్స్ట్ జంక్షన్లో పట్టుకో. ఏం జరుగుతోంది? ఏయ్, చేతులు పాకెట్లోంచి తీ. నంబర్ 1 షూటర్, గోల్డ్ మెడలిస్ట్. ఎక్కడ షూట్ చేస్తే బుల్లెట్ ఎక్కడి నుంచి బయటకు వస్తుందో ఎవరికి తెలీదు. సార్ ఏంట్రా? వీడి ఫోన్. సార్ నా ఎక్కువగా మాట్లాడావు, ఇక చాలు ఆపు. నీ టీ షాప్ వాడు చాలా తెలివైనవాడు. నీ గురించి అన్ని విషయాలు రికార్డ్ చేశాడు. 16వ తేదీ రికార్డు వింటావా? విను. గౌరీ, అరే ఇక్కడ పెద్ద సమస్య. ఆ సురభికి అంతా తెలిసిపోయింది. ఏంటి? ఎలా? అదే, సురభి సర్పంచ్ ఇంట్లోనే కదా ఉంది. అప్పుడు ఈ మున్నా సరుకునిచ్చేసి డబ్బు తీసుకోవడానికి వెళ్ళాడు. ఆ చోట సురభి వీళ్లను చూసింది. ఒక పని చేయి, సురభిని వదిలేసి టీ వాడు మున్నాకు ఫోన్ ఇవ్వు. సురభిని ఫాలో చేయి, కిరోసిన్ తీసుకురా. కొంతమంది నీ దగ్గరకు సరుకు తీసుకొచ్చి ఇస్తారు. అప్పుడు నువ్వు జగతాప్ ఇంకా ఊరు సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్లి ఇస్తావు. ఇదిగోండి, వీడు జగతాప్ డ్రైవర్. ఇట్రా. ఇకపోతే జగతాప్ ఇంకా ఊరి సర్పంచ్ ఈ సరుకు మొత్తం అమ్మేసి ఆ డబ్బుని మీ ఇద్దరికి ఇస్తాడు. ఎందుకు? సార్ ఇంతకుముందు పోస్టింగ్ పోర్ట్లో ఉండేది. అక్కడ నేను చాలా మందితో కనెక్షన్ పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో ఇక్కడ లంచానికి స్కోపే లేదు సార్. పెద్ద కేసు కూడా దొరకదు. అందువల్ల జగతాబ్ ఇంకా సర్పంచ్ గారితో కలిసి ఈ డ్రగ్ బిజినెస్ని మొదలుపెట్టాను. నీ సీనియర్ కదా పాటిల్, అయినా నిన్ను చూసి భయపడతాడా? సార్ పాటిల్కి అసలు బుర్ర లేదు. ముఖం మీద డబ్బులు విసిరేస్తే సైలెంట్ అయిపోయాడు. అంతేకాకుండా నా కనెక్షన్ గురించి వాడికి బాగా తెలుసు. అందువల్ల క్రైమ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అంతేకాదు సార్, వాడికి బాగా తెలుసు నాకు అగెయిన్స్ట్గా వాడు వెళ్తే వాడి ఫ్యామిలీలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. అబద్ధం చెప్తున్నాడు. నేను వీడిని వదిలిపెట్టను. సార్ నా మాట వినండి, కూర్చోండి. లేదంటే నీ ఫ్యామిలీని చంపేస్తా, అర్థమైందా? సార్ కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఆ తర్వాత సురభి మీ అన్ని విషయాలను బయట పెడతానని బెదిరించింది. అందువల్ల తన మీద కిరోసిన్ వేసి తగలబెట్టేశారు. దానికి ముందు రేప్ చేశారు. లేదు సార్, నేను రేప్ చేయలేదు సార్. రేప్ కోహ్లీయే చేశాడు. ఎందుకంటే అప్పుడే వాడు నీ ప్లాన్ లో ఇరుక్కుంటాడు. అంతేకాకుండా నీ మీద అనుమానం రాకుండా ఉండడానికి నువ్వు మాకు కోఆపరేట్ చేశావు. ఈ విధంగా నువ్వు నీ తెలివితేటల్ని డ్యూటీలో ఉపయోగించి ఉంటే 4 మెడల్స్ ఇదిగో ఇక్కడ తగిలించుండేవి. అర్థమైందా? సార్ మెడల్స్తో ఇల్లు గడవదు సార్. అయితే మిగతా వాళ్ళకి డ్రగ్స్ అమ్మి కుటుంబాన్ని పోషిస్తావా? జైల్లో కూర్చొని బాగా ఆలోచించు. ఖాన్, జగతాబ్ ని లోపలే. వీడి మొత్తం ట్రాక్ రికార్డు చెక్ చేయి. సార్ తీసుకెళ్ళండి. ఇదేంటిది?
డైలీ కష్టపడి వస్తే నాకు ఇదే పెడతావా? బంగాళదుంప వేపుడు ఇంట్లో ఇవే ఉన్నాయండి. బయటికి వెళ్ళి కొనుక్కు రావచ్చు కదా. మీకే అన్నీ బాగా తెలుసు. నేను బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు. చెప్పాలంటే నేను మీకు గుర్తు చేశాను, కానీ మీరు మర్చిపోయారు. ఇది కరెక్ట్. అంతా నా తప్పే. నా లైఫ్లో జరిగినవన్నీ విషయాల్లో తప్పు నాదే కదా. హలో, వదిలేశారా? అదలా వదిలేశారు? లేదు లేదు లేదు, అలా అంతా వదిలేయకూడదు. ఇంకా ఇంకా 3 ఏళ్ళు మిగిలిన్నాయి కదా. మంచి ప్రవర్తన కారణంగానా? అది ఎలాగంటే వదలగలరు? ఇది తప్పండి, చాలా పెద్ద తప్పు. హలో, ఏమైంది? ఎందుకు వస్తున్నా? వాడిని వదిలేశారంట, బయటికి వదిలేశారంట. వాడు నన్ను వదలడు. ఎవరు వదిలేశారు? నిన్ను ఎవరు వదిలిపెట్టదంటున్నావు? నన్ను ఇలా చేసిన వాడు నా ఈ మొహం చూసి మీరే మీ కళ్ళు మూసుకుంటున్నారు కదా. ఇదే మొహంతోనే ఈ ప్రపంచంలో జీవిస్తున్నాను. వాడి కారణంగానే ఈరోజు వాడిని వదిలేశారు. వాడిని వదిలేశారు. చూడండి, వాడు నన్ను ఖచ్చితంగా ప్రాణాలతో వదలడు. నేను చెప్పేది విను. వస్తున్నాను. రే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, లోపలే ఉండు. ఏంటి డాడీ, ఈరోజు మా టీంతో క్రికెట్ మ్యాచ్ ఉంది. నేను వెళ్ళకపోతే మేము ఓడిపోతాం. నేను కదా కెప్టెన్ని. ప్లీజ్ ఒకసారి చెప్తే అర్థం కదా. కూర్చో. మర్యాదగా ఇంట్లో ఉండు, లేదంటే కాలు విరగొడతాను. చెప్పింది అర్థం చేసుకోరా. నాన్న, నువ్వు ఎప్పుడు ఇలాగే అంటుంటావు. ఇది చేయొద్దు, అది చేయొద్దు, బయట వాళ్ళు ఎవరితోనూ మాట్లాడద్దు, అందరితో దూరంగా ఉండు. నాకు ఇలా బ్రతకడం ఇష్టం లేదు. నేను పోతున్నా. రే, నా మాటకి ఎదురు చెప్తావా? నేను కూర్చోమన్నా కదా, మర్యాదగా కూర్చో. ఇంట్లోనే ఉండు. మీ నాన్న మళ్ళీ నిన్ను కొట్టాడా? అచ్చం కోచ్ కొట్టినట్టే కొట్టారురా. జిమ్లో ఈ పంచింగ్ బ్యాగ్ ఉంటుంది కదా, నా పరిస్థితి అలా మారిపోయింది. ఒట్టి దెబ్బల్ని తట్టుకుంటున్నాను. ఏం మాట్లాడుకుంటా. ఈ ముకుంద్ అంకుల్ ఎక్కువే చేస్తున్నారు. కానీ మనమేం చేస్తాం? మనమందరం చిన్న పిల్లలం. వీడేం చిన్న పిల్లోడు కాదు. సూరజ్ అన్న చాలా మందికి మంచి చేస్తున్నారు. తన తమ్ముడు కోసం చెయ్యరా ఏంటి? కరెక్ట్గా చెప్తున్నావు శృతి. మనం వెళ్ళి సూరజ్ అన్నని కలుద్దాం. ఆయన మనకి హెల్ప్ చేస్తాడు. ఆయన్ని చూస్తే అందరికీ భయం. సూపర్ రా, ఒక్క దెబ్బకి 2 పెట్టెలు. ఏ మంగ్యా, డబ్బులు తీరా. ఏ డబ్బులు రా? డబ్బులు బయలుదేరు. ఏయ్, బెట్ వేసుకున్నాం కదా, అందుకని కొబ్బరికాయ కొట్టమంటావా? నీ యవ్వ. ఏంటే నీ తల మీద కొబ్బరికాయ కొట్టట్టు కొడతాను రా. ఇస్తాను. వాగు వాగు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వాడు బయటకు వచ్చేసాడు. ఎవరు? ఎవడైతో నీ అమ్మ ముఖాన్ని. మీ అమ్మ అసలు భయంతో ఉందిరా. వాడు తిన్నగా ఇక్కడికి వచ్చి మీ అమ్మని ఏమైనా చేస్తాడేమో తను భయపడుతోంది. అయితే నేనేం చేయాలి? నువ్వు తన భర్తవే కదా, వెళ్ళు, కాపాడుకోతానని. నేను ఒంటరిగా ఏమీ చేయలేను. నువ్వు నా పెద్ద కొడుకువి, నాకు హెల్ప్ చేయి. నా మీద అజమాయిషి చేయాలనుకోకు. నేనే వస్తాను. నీకోసం కాదు, మా అమ్మ కోసం. నువ్వేమీ టెన్షన్ పడకు. నేను నా కుర్రాళ్ళతో ఇక్కడే ఉంటాను. మేం చూసుకుంటాం. నువ్విక్కడ నాతోనే ఉండిపోవచ్చు కదా. నాకు నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. కానీ నువ్వు బాధపడుతూ జీవించడం నేను చూడలేను. ఎవరు నువ్వు దేవుడిని మనసులో అనుకుంటున్నావో వాడు రాక్షసుడు. సురేష్, సురేష్ వాడే వచ్చేసాడు. నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. ఎవరాదే? నా ముందుకు రారా. ఇంకోసారి ఎవడైనా రాయి విసిరితే చంపేస్తాను.
ఏంటి నువ్వెందుకు అక్కడికి వచ్చావు? నువ్వు రాకూడదని చెప్పాను కదా. ఫోన్ లిఫ్ట్ చేయనంటున్నావు, కలవడానికి రానంటున్నావు, అందుకే వచ్చేసాను. సరే విను. నేను రేపు మధ్యాహ్నం వస్తాను. ఇప్పుడు నువ్వు వెళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా, అర్థం చేసుకో. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇక్కడికి వస్తావు? సురేష్, నోరు జారకు. నువ్వు నోరు మూసుకొనన్నా. నీకు వయసు అయిపోయింది, సిగ్గుగా లేదు? దీని పడగదిలోకి వెళ్ళి సుఖపెడుతున్నావు. కానీ మా అమ్మేమో నిన్ను దేవుడు అనుకుంటుంది. ఏమన్నా నిన్ను మర్యాదగా మాట్లాడకపోతే నాలుగు కోస్తాను. సురేష్, ఏం చేస్తున్నావు? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మా జీవితంలో రాకూడదని నేను చెప్పాను కదా, ఎందుకు వినట్లేదు? మా నాన్న పెద్ద తప్పు చేస్తున్నాడు, నువ్వేమో దేవతలాగా అలాగే కూర్చుంటున్నావు. ఈయనకి నా మీద ప్రేమ లేకపోతే అది నా తలరాత. కానీ నువ్వు చెప్పు, ఎవరికి నేను నచ్చుతాను? నా మొహం చూడు ఎలాగున్నాను. ఎందుకమ్మా ఎప్పుడు ఇదే అంటున్నావు? ఈ విషయంలో నువ్వు ఎలాంటి తప్పు చేయలేదు. కానీ ఈ రోజు నువ్వు చేస్తున్నావే, ఇదే నువ్వు నీ లైఫ్ లో చేస్తున్న పెద్ద తప్పు. చాలురా, ఇంతకు మించి ఏది మాట్లాడకు. ఇంతకు మించి నువ్వు నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. అందరూ రండి. వద్దండి, మీరు వెళ్ళొద్దు. నువ్వు లోపలికి వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఎవరో? బావుజీ, నేను సుధా. బావుజీ, హల్కా. నువ్వు బానే ఉన్నావు కదా? ఏమైంది? ఇలా చూడు, వివరంగా నీతో చెప్పడానికి టైం లేదు. ఇలా చూడండి, మీరందరూ బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఇక్కడి నుంచి బయలుదేరండి. కానీ అతను మళ్ళీ వచ్చేశాడు. తను మిమ్మల్ని చంపేస్తాడు. ఏంటక్క, మేము ఎక్కడికి వెళ్ళగలం? ఎన్ని రోజులు ఇలా పరిగెడుతూ ఉంటాం? 10 ఏళ్ళుగా ఊరు ఇల్లు అన్ని మార్చేస్తూనే ఉన్నాంగా. అయితే ఏంటి? ప్రాణాలతో ఉన్నారు కదా. ఇలా చూడండి, మీ పిల్లల కోసం ఆలోచించండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి దాక్కోండి. ఇలా చూడు, నువ్వు నన్ను అక్కని పిలుస్తున్నావు కదా, అయితే ఇక్కడి నుంచి బయలుదేరు. ఎవరి దగ్గర ఏమి చెప్పకు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ప్లీజ్ వెళ్ళిపోండి. ఇలా చూడు, కొత్త ఇంటికి వెళ్తే అడ్రస్ పంపించు. నాకు ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు వచ్చి చూస్తాను. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా. అక్క, చెప్పక్క. వెనకెళ్ళు. నీ అందమైన భార్య ఉంది కదా, తన సకముఖం అందంగా ఉంది కదా, దాన్ని కూడా తగలపెట్టి నాశనం చేస్తాను. అంతా నీకు అర్థమవుతుందిగా? అర్థమవలేదా? ఎలాగని చూపిస్తానా? చూడు. సౌండ్ వద్దు, ప్రశాంతంగా ఉండు. నీకెంతో వేదననిచ్చారు కదా, కానీ చూడ్డానికి నువ్వు ఎలాగున్నావో తెలుసా? ఇప్పుడు కూడా చాలా అందంగా. చంద్రుల్లో మరక తెలిసినా కూడా అది అందంగానే కదా ఉంది. ఏంట్రా బుడ్డనాయలా? ప్రమోద్, నోరు ముయ్యరా. రే బుడ్డాడా, వీడిని తీసుకొని లోపలికెళ్ళి, పక్కనున్న రూమ్కి లోపలికెళ్ళి గొళ్ళెం పెట్టుకోండి టైట్గా. నాకొచ్చి మీ అమ్మతో కాసేపు మాట్లాడాలి ప్రైవేట్గా, లేకపోతే కత్తిని తిన్నగా ఇక్కడ గుచ్చేస్తాను. అలాగే తన మెడలో కూడా పొడుస్తాను. సైలెంట్గా వీడిని లోపలికి తీసుకెళ్ళిపో. త్వరగా తీసుకెళ్ళరా. తీసుకెళ్ళు. అరవద్దు, నోట్లోంచి సౌండ్ రాకూడదు. నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను.
లేదు వద్దు, నన్ను వదిలే. అయ్యో నేను అస్సలు మర్చిపోయాను. నిన్ను కష్టపెడితే నేను ఇష్టపడతావు కదా, అదంతా మంచిది, వద్దు. అలాగే చేస్తా. పోయినసారి నేను చాలా పెద్ద తప్పు చేశాను, ప్రాణాలతో వదిలేశాను. నువ్వేం చేసావు? తిన్నగా పోలీసులు ఫోన్ చేశావు. ఎరా రే, నీ వల్లరా నేను 7 సంవత్సరాలు జైల్లో మగ్గాను. నాలాగా రేప్ చేసి వచ్చేవాళ్ళని జైల్లో ఏం చేస్తారో నీకు తెలియదు కదా. నువ్వు దాన్ని ఊహించుకొని చూసుకోవద్దు. దానికోసం పగ తెచ్చుకుంటానికి ఫినిష్ చేశానా? వద్దంటావా? నీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ, మీ అందరినీ చంపేస్తాను. అలా కాదంటే ఆప్షన్ బి, మీరు నోరు తెరవనే కూడదు. చెప్పు, 2 ఆప్షన్స్ ఇచ్చాను. ఏ, బి, ఏది కావాలో చెప్పు. ఏ కావాలా, బి కావాలా చెప్పు, లేకపోతే ఇంకేమైనా కావాలా? లేదు, లేదు, చెప్పరా? వద్దు. ఏమి మేమేమి చెయ్యొద్దు. చెయ్యము, మేమేం మాట్లాడము. సార్ మీరు చెప్పినట్టే పిల్లాన్ని హాస్పిటల్కి పంపించాను సార్. ఆ పిల్లాన్ని కూడా బాగా కొట్టారు సార్. ఇతని పేరేంటి? అల్కా సోన్ టక్కే, సుమారు 40 ఏళ్ళు ఉంటాయి. సరే జేష్, మిగిలిన ఇన్వెస్టిగేషన్ మేము చూసుకుంటాం. సుధా ఇల్లంతా చెక్ చేసి చూడండి. మల్టిపుల్ టైమ్స్ కత్తితో పొడుచున్నారు సార్. ఇంకా ఇది జరిగి 20-24 గంటలవుతుంది సార్. సెక్షువల్ అసాల్ట్? అది కూడా తెలుస్తుంది సార్. బాడీలో చాలా స్ట్రగుల్ మార్క్స్ ఉన్నాయి సార్. కోపం, పగ, ఈ రెండిటి వల్లే ఈ అమ్మాయి చనిపోయింది. ఈవిడికి దేంతోనో ఎఫెక్ట్ అయినట్టున్నారు. ఈ గాయం పాతది, 7-8 ఏళ్ల క్రితం గాయం అయి ఉంటుంది. బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఎస్ సార్. ఫోరెన్సిక్ వాళ్ళని రమ్మనండి. సార్, ఈ మొబైల్ దొరికింది కానీ లాక్లో ఉంది. దీన్ని సైబర్ ఆఫీస్కి పంపించండి. ఇందులోని డీటెయిల్స్ అన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు అందాలి. సార్, బెడ్రూమ్లో నగలున్నాయి. బీరువా ఏమో తెరిచే ఉంది. బాక్స్ దొరికింది కానీ ఖాళీగా ఉంది. దొంగతనం జరిగినట్టు ఏమీ తెలియడం లేదు. ఒకవేళ దొంగతనం చేయాలనుకుంటే కేవలం ఒక నెక్లెస్ని దొంగిలిస్తారా? సుతా, ఓపెన్ చేయి. ఇంట్లో ఏమేమి నగలున్నాయో అవన్నీ బయటికి తీ. ఓకే సార్. ఆ బిల్స్ లో నెక్లెస్ బిల్ మిస్ అయి ఉంటుంది. ఆ ఫోటోని జ్యువెలర్స్ కి పంపించు. అలాగే సార్. మీరిద్దరూ ఇంటి చుట్టుపక్కల ఎంక్వైరీ చేయండి. ఎవరైనా చూసే అవకాశం ఉంది. సోంటక్ మంచి ఫ్యామిలీ సార్. అల్కా ఇంటి నుంచి బయటికే రాదు. ఇంచుమించు 6 సంవత్సరాలు ఇక్కడే ఉండేవాళ్ళు వాళ్ళు. అల్కా మొహం మీద ఒక గాయం ఉంది కదా. అల్కాతో ఏదో యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు. అప్పుడు మొహం ఇలా అయిందని అన్నారు. మా అక్కయ్య పెద్ద కొడుకు పేరు సురేష్. చాలా రౌడీజం చేసుకుంటా తిరుగుతాడు. చేతిలో కత్తి కూడా పెట్టుకుంటాడు. పోయిన సంవత్సరమే ఇంటి నుంచి బయటకు వచ్చేసాడు. సురేష్ ఇలా చెయ్యొద్దు. సురేష్ ఆగు. సురేష్ చూడు, ఇలా ప్రవర్తించుకో. ఇల్లు వదిలి అక్కడికి వెళ్ళకు నాన్న. నేను ఇక్కడ ఉంటే చచ్చిపోతాను. సురేష్, విను, నన్ను నీతో పాటు తీసుకెళ్ళిపో. నువ్వు లేకుండా నేను ఒక్కనే ఉండలేను. ఎందుకంటే నాన్న ఎక్కువ కొడుతున్నారు. అమ్మాయి ఏం మాట్లాడడం లేదు. నేను నిన్ను నాతో ఉంచుకోలేనురా. నువ్వు ఇక్కడ ఉండడమే మంచిది. బైక్ తీరా. సురేష్ ఆగు. అతను ఇప్పుడు ఎక్కడుంటున్నాడు? అది నాకు తెలియదు సార్. మండియర్ చాలా మంచి అబ్బాయి. వేరే ఎవరైనా రిలేషన్ ఉన్నారా? అల్కా ఓసారి చెప్పింది వాళ్ళ అక్క పూణేలో ఉందని. ఎగ్జాక్ట్ గా ఏమైనా అడ్రస్ చెప్పారా? తెలీదు, కానీ వాళ్ళ పేరు సుధా. సార్, అల్కా ఫోన్లో తన అక్క సుధా నెంబర్ దొరికింది, కానీ ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సర్వీస్ ప్రొవైడర్ ద్వారా తెలుసుకోండి. అతని లాస్ట్ లొకేషన్ కూడా చెక్ చేయండి. ఎస్ సార్. సార్, అల్కా హస్బెండ్ ముకుంద్, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. నిన్నటి నుంచి తను కూడా కనిపించట్లేదు. సార్, బహుశా ఈ మర్డర్ ని ముకుంద్ చేసి ఉండొచ్చేమో. కానీ రీజన్ ఏముంటుంది దీని వెనక? సార్, అజిత్ దేశ్ముఖ్, అల్కా వాళ్ళ పక్కింటి వ్యక్తి. చెప్పండి, మీరేం చెప్పదలుచుకున్నారు? సార్, అల్కాని వాళ్ళ ఆయన ముకుందే చంపుతాడు. ఈ విషయం నువ్వు ఇంత కన్ఫర్మ్ గా ఎలా చెప్పగలవు? ఎందుకంటే మొన్న నైట్ వాడు పరిగెడతాం చూశాను సార్. దాని ద్వారా అతనే అల్కాని చంపాడని చెప్పలేంగా? సార్, వాడు మంచివాడు కాదు సార్.
భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. అప్పుడు కూడా వాడు వేరే అమ్మాయితో తిరుగుతూ ఉన్నాడు సార్. అల్కాకి ఈ విషయం తెలుసా? లేదు, అది ఆవిడికి తెలుసండి. కానీ వాడికి ఎఫ్ఐఆర్ ఎందుకుందని ఆ అమ్మాయి అర్థం చేసుకోండి. కానీ అల్కా ముఖం చూసారా, సగం తగలబడిపోయి ఉంటుంది. ఎవరు చూసినా భయపడిపోతారు. దాంతో పక్కలో ఎవరు పడుకుంటారు సార్? ఏ నీలాంటి వాళ్ళ వల్లనే యాక్సిడెంట్ విక్టిమ్స్ జీవించలేకపోతున్నారు. ఆ యాక్సిడెంట్ కన్నా నువ్వు చేసే పనులు చండాలంగా ఉన్నాయి. ప్రాచి కంట్రోల్ యువర్ సెల్ఫ్. మన సమాజంలో ఇటువంటి నీచమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకు. సారీ సార్. నీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడి నుంచి బయలుదేరు. సరే పద పద, ఏం చేయాలో నేను చెప్తాను. వస్తాను సార్. పద. సిద్ధార్థ్, ఎస్ సార్. ఇతని గురించి కూడా ఎంక్వైరీ చేయి. స్వయంగా బయలుదేరి పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అంత తిరిగి సమయం ఉందా? సలాం వాలేకుం. ఖాన్ సార్. ఖాన్? జై హింద్ సార్. ఏమిటి ఇలా వచ్చావు? మీరందరూ గుర్తొచ్చారు, ఒకసారి చూసి వెళ్దామని. కాదు ఖాన్, విషయం వేరే ఉంది. నీకు తెలుసుగా, 2 పోలీసులు విషయం లేకుండా ఒకరినొకరు కలుసుకోరు. సరిగ్గా చెప్పారు. రా కూర్చో. చెప్పు, ఏంటి విషయం? సార్, ఈ అల్కా మర్డర్ కేసు గురించి నాకు తెలిసింది. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో మీరు తెలుసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. హత్య చేసే అవకాశం ఎవరికి ఉంది అది కూడా మీరు తెలుసుకోవాలి. అంతకుడు ఎవరో నీకు తెలుసా? అది అల్కా వాళ్ళ అక్క సుధా విచారే భర్త. ఇది కేవలం నా అనుమానం మాత్రమే. అతని పేరేంటి? ప్రమోద్ విచారే. ప్రమోద్ విచారి చూడ్డానికి మర్యాదస్తుల్లా ఉంటాడు, కానీ లోపల ఒక మృగం సార్, మృగం. అతని పెళ్లి సుధాతో జరిగింది. సరిగ్గా పెళ్లి రోజే తను అల్కాని చూశాడు, మోహంలో పడ్డాడు. ఈ అల్కా సుధా దగ్గర 2 ఏళ్లు ఉంది. దాంతో అతనికి పిచ్చి ఇంకా పెరిగింది ప్రమోద్కి. దాంతో బలవంతం చేశాడు, కానీ అల్కా అంగీకరించలేదు. బయటికి పోరా. కానీ అల్కా ఈ విషయం సుధాతో చెప్పలేదు. తర్వాత 4 నెలలకి అల్కాకి పెళ్ళైపోయింది. తర్వాత తనకి పిల్లలు పుట్టారు. దాంతో తను అంతా సరిగ్గా జరుగుతుందనుకుంది, కానీ కాదు. ఒకరోజు ఈ ప్రమోద్ చెప్పా పెట్టకుండా తన ఇంటికి వెళ్ళాడు. వచ్చేసాను, సర్ప్రైజ్. నన్ను వదలరా. లేకపోతే ఏం చేస్తానో తెలుసా? తెరవనా? పోయినా వద్దా? పోస్తే ఏమవుతుందో తెలుసా? చేపని నీళ్ళలోంచి బయట వేస్తే అది ఊపుతుంది చూడు, తప్ప 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 అని. అదే విధంగా నువ్వు కూడా గిలగిలా కొట్టుకుంటావు. నోరు మూసుకొని అన్నిటికీ ఒప్పుకో. ఈ మృగం ఏమనుకున్నాడంటే తన అందం పాడైతే తన మొగుడు తను వదిలేస్తాడు అని. తర్వాత తను తన కోసమే ఉంటుందనుకున్నాడు. కానీ అల్కా ఇంకా ఆమె భర్త ముకుంద్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 3 ఏళ్ల తర్వాత దొరికాడు. అంటే ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడా? లేదు 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 లేదు. వాడి సత్ప్రవర్తనకి మెచ్చి వాడిని త్వరగా వదిలేశారు. వాడు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చిన 5 రోజుల తర్వాత అల్కా చనిపోయింది. అందుకే నాకు అనిపిస్తోంది ఈ మర్డర్ ఖచ్చితంగా ప్రమోదే చేసుంటాడని. ఇది ఆ కేసు ఫైల్. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు ఖాన్. వస్తాను సార్. మీకు ఏదైనా అవసరమైతే నాకు కబురు చేయండి. మీకు సేవ చేయడానికి వచ్చి వాలిపోతాను. ఆఫ్ కోర్స్ ఖాన్. జై హింద్. జై హింద్. అలాగే అందరికీ ఆల్ ద బెస్ట్. జై హింద్ సార్. జై హింద్. వస్తాను. ఓకే సార్, జాగ్రత్త. సిద్ధార్థ్ సార్, ఈ ఫైల్లోంచి ఆ సుధా అడ్రస్ తీ. ఆ జంతువుని కలవాలని ఆశగా ఉంది. చెప్పండి. ముంబై పోలీస్. మీ సిస్టర్ గురించి మాట్లాడడానికి వచ్చాం. తనకేమైంది? అల్కాని హత్య చేశారు. ఏంటి? నా పెళ్ళైన కొన్ని నెలలకి మా అమ్మ నన్ను ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అందుకని మా చెల్లెల్ని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అంతేకాకుండా తన్ని నా కూతురులాగే పెంచాను. కానీ ప్రమోద్ తనని చెడు ఉద్దేశంతోనే చూసేవాడు. ఏం చూస్తున్నావు?
ఏమీ లేదు, ఈ తలుపు కొంచెం సౌండ్ వస్తుంది అంతే. కార్పెంటర్ని పిలిచి ముందు దీన్ని సరిచేయమను. నేను అల్కాని ప్రమోద్ నుంచి ఎంతో దూరం పెట్టాలని ప్రయత్నించేదాన్ని, కానీ నేనేం చేయను. తను ఎక్కువగా ఆలోచించేవాడు. తనని ఎలాగైనా ఒంటరిగా కలుసుకోవాలని ప్రయత్నించేవాడు. అల్కా, ఇంటికే కదా వెళ్తున్నావు? రా, నేను ఇంటికేగా వెళ్ళేది. లేదు బావా, మీరు వెళ్ళండి, నేను ఆటోలోనే వస్తాను. ఆ ఆటో డబ్బులు నాకివ్వు. రా, కూర్చో. ఎప్పుడైతే దీనికి 18 సంవత్సరాలైందో ఒక అబ్బాయిని చూసి అతనికి పెళ్లి చేసేసాను. ప్రమోద్ బుద్ధి మారుతుంది అనుకున్నాను. అప్పుడు ఒక రోజు అల్కా కూడా వేరే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేది. ఆ దారుణం నుంచి బయటకు రావాలని ఎంతో ప్రయత్నించేది, కానీ వీధి తనని వెంటాడుతూనే ఉండింది. ఈ ప్రమోద్ కూడా వెంటనే జైలు నుంచి బయటకు వచ్చేసాడు. ఏయ్, ఇలా చూడు, 2 అడ్రస్లే కదా ఉన్నాయి. ఇప్పుడు అది ఎక్కడుందో మర్యాదగా చెప్పేసి. నేను చెప్పను. చెప్పవే. సుహాలి, నాలే గ్రామం. ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? సగం అడ్రస్ చెప్పొద్దు, మొత్తం అడ్రస్ నాకు కావాలి. చెప్పు. నేనే తప్పు చేశాను. నేను ప్రమోద్కే ఊరి పేరు చెప్పేశాను, కానీ అన్ని నేను తప్పుగానే చెప్పాను. ఎందుకంటే వీడు వెళ్ళక ముందే నేను వెళ్ళాలనుకున్నాను. అందుకని ఇతను వీటి నుంచి బయటకు వెళ్ళగానే నేను నేరుగా అల్కా దగ్గరికి వెళ్ళిపోయాను. అది కూడా తను జాగ్రత్తగా ఉండమని. మీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ లో ఉంది? అది తెలీదు మ్యామ్, నా ఫోన్ ఎక్కడుందో తెలియలేదు. ప్రమోద్ వచ్చిన తర్వాతే ఫోన్ కనపడకుండా పోయింది. రాచి గారి నెంబర్ తీసుకోండి. ప్రమోద్ ఇంటికి వచ్చిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ పెట్టి చూస్తే అల్కాని 11 to 1 లోపలనే చంపేసుంటారు. సార్ చంపే ముందు రేప్ చేసున్నారు సార్. ఈ విషయం మాత్రమే కన్ఫర్మ్ అయింది. సీమన్ ట్రేసెస్ అన్ని దొరికాయి. సార్, ఆ బాక్సులో కనిపించకుండా పోయిన నెక్లెస్ ఇదే సార్. నెక్లెస్ జ్యువెలర్స్ దగ్గర దొరికిన డీటెయిల్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి. ఈ నెక్లెస్ గురించి వివరాలు చుట్టుపక్కల ఉన్న అన్ని జ్యువెలరీ షాప్స్లోనూ కనుక్కోండి. ఒకవేళ నెక్లెస్ దొంగతనానికి గురై ఉంటే దొంగిలించిన వాడు దాన్ని అమ్మడానికి ప్రయత్నిస్తాడు. అలాగే సార్. సార్ బండియాకి ఇంకా స్పృహ రాలేదు. ప్రాచి, మనం నేరస్తుడిని పట్టుకోవాలంటే బండియాకి ఖచ్చితంగా స్పృహ వచ్చి తీరాలి. సార్, ముకుంద్ సీడియర్ రిపోర్ట్ ప్రకారం చూస్తే పద్మ అనే అమ్మాయితో తను ఎక్కువగా మాట్లాడాడు. సార్, దీని అర్థం ఏంటి? అయితే అజిత్ కరెక్ట్గానే చెప్పాడు. అవును సార్, వాళ్ళ మెసేజ్ కాన్వర్సేషన్ డీటెయిల్ చూసినప్పుడు వాళ్ళలో ఏదో అఫేర్ ఉంది సార్. ఈ ముకుంద్ లాస్ట్ లొకేషన్ ఎక్కడుంది? లానేగావ్ బయట సార్. ఆ వ్యక్తి ఎక్కడికో పారిపోయాడు. తన ముందు భార్యని హత్య చేశాడు. వేరే ఊరికి వెళ్ళిపోయి తన మొబైల్ని స్విచ్ ఆఫ్ చేశాడు. దాన్ని విసిరేసి తను వేరే ఊరికి వెళ్ళిపోయినట్టున్నాడు. హలో, ఓకే సార్, ముకుంద్ దొరికాడు. సేమ్ మోడ్ ఆఫ్ యాక్షన్ సార్. కత్తితో పొడిచాడు. సార్, బాడీ కండిషన్ చూస్తుంటే 4-5 రోజుల ముందే చంపేస్తుంటారు సార్. ఐ మీన్ హల్కాని చంపిన వెంటనే తనని కూడా హత్య చేస్తుంటారు సార్. తల వెనకాతల చిట్లింది సార్. అంటే హంతకుడికి ముకుంద్ ఎవరో తెలుసు అనమాట. అందుకే తిను చూడకూడదని తల వెనకాల నుంచి దాడి చేశాడు. సార్, నాకు తెలిసి అల్కా ముకుంద్ని చంపింది ఒక్కడే అయ్యుంటాడు, ప్రమోద్. ఓకే సార్, అదే నిజమైతే గనక ముకుంద్ని కూడా ఇంట్లోనే కొట్టుండొచ్చు కదా. ఒకవేళ ప్రమోద్ అల్కాని బండియాని కొట్టుండొచ్చు. అప్పుడు అల్కా చనిపోయి ఉండొచ్చు. ముకుంద్ నీకెవరైనా చంపుండొచ్చు. సార్, ఒకసారి ఈ యాంగిల్లో కూడా చూడండి. అల్కా ఇంకా ముకుంద్ని బండియానే చంపి ఆ తర్వాత ముకుంద్ని ఇంకెవరు చంపుండొచ్చు కదా. ఆ పాసిబిలిటీ కూడా ఉంది. ఓ పంచి, బాడీని పోస్ట్ మార్టం పంపించు. అప్పుడు తెలుస్తుంది ముందు అల్కా చనిపోయిందా ముకుంద్ చనిపోయాడని. సార్, మర్డర్ వెపన్ ఎక్కడ వెతికినా కనబడలేదు. మొత్తం ఏరియాని సీల్ చేయండి. ఫోరెన్సిక్ వాళ్ళని పిలవండి. అన్నట్టు పద్మ వాళ్ళ ఇల్లు ఎక్కడుంది? 1 సంవత్సరం ముందే మేమిద్దరు కలిసాం. మా ఫ్రెండ్షిప్ అప్పుడే మొదలైంది. అతను అల్కా గురించి అంతా చెప్పేవాడు నాతో. అతను మిమ్మల్ని లవ్ చేశాడంటే మరి అల్కాని ఎందుకు వదలలేదు? పిల్లల కోసమే. బండియాకి ఏ సమస్య లేదు, కానీ సురేష్కి మేమిద్దరం ఒకటిగా ఉండేది నచ్చలేదు.
ఇదేనా మీ ఆఫీస్? అమ్మ నిజంగా చాలా పిచ్చిది, మిమ్మల్ని గుడ్డిగా నమ్ముతుంది. మీరు ఈ చెత్త దాంతోటి మర్యాదగా మాట్లాడరా. మీరు సరిగ్గా ఉండండి నాన్న, లేదంటే ఇద్దరిని చంపి పడేస్తాను. నేను నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. సార్ సురేష్ తను చంపుంటాడు. ఒకవేళ మీరు కూడా అతన్ని చంపుండొచ్చు. సార్ మీరేం మాట్లాడుతున్నారు? నేనెందుకు చంపుంటాను? ఎందుకంటే ముకుంద్ అల్కాని వదిలిపెట్టడానికి సిద్ధంగా లేడు. అతని ద్వారా మీకు అన్నీ లభిస్తున్నాయి, కానీ ప్రజల దృష్టిలో మీ బంధానికి విలువ లేదు. అతన్ని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టుంటారు, అతను కుదరదనుంటాడు, మీరు చంపేస్తుంటారు. లేదు సార్, నేను తను చంపలేదు సార్. మేడం, ఇది మీ కాల్ రికార్డ్స్. గంటల తరబడి అతనితో మాట్లాడారు, కానీ కొన్ని రోజుల నుంచి అసలు మీరు అతనితో మాట్లాడలేదే, ఎందుకు? మా మధ్య గొడవ జరిగింది. ప్రమోద్ నుంచి తప్పించుకోవడం కోసం సురేష్ ఇంట్లోనే ఉండేవాడు. ఈ కారణంగా ముకుంద్ కూడా ఇంట్లో ఉండిపోయాడు. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. కానీ నిజం చెప్తున్నాను సార్, నేను చంపలేదు. మా దృష్టిలోనే ఉండాలి. ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళకండి. పద. సార్, ఒక జ్యువెలరీ షాప్ ఫుటేజ్ దొరికింది, వచ్చి చూడండి సార్. ఏది? ఇదిగో దీన్ని చూడండి సార్. తన నెక్లెస్ కోసం ఎవరు వచ్చారో చూడండి. ఇతను అజిత్ కదా? అవును సార్. సార్, ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ సేకరించాను. వడ్డీ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. ఇతను ముకుంద్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, కానీ ఇంకా తిరిగి చెల్లించలేదు. ఈ విషయం గురించి వీళ్ళ మధ్య గొడవ కూడా జరిగింది. వాడిని వెంటనే తీసుకురండి. ఫోన్ ట్రై చేస్తున్నాం, కానీ దొరకడం లేదు సార్. అతని అడ్రస్ ఏమిటి? ఉంది సార్. అజిత్ ఇంట్లో ఉన్నారా? లేదు సార్, 2 రోజులుగా నాన్న ఇంటికి రాలేదు. మీ నాన్న 2 రోజులుగా ఇంటికి రాకపోతే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? సార్, నాన్న అప్పుడప్పుడు 2-3 రోజులు ఇంటికి రారు. మా నాన్న చాలా దుర్మార్గుడు. మందు తాగొచ్చి అమ్మను కొడుతూ ఉంటాడు. మీ అమ్మ ఎక్కడున్నారు? అమ్మ గుడికి వెళ్ళింది సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో. ఓకే ఓకే. సుధా ఫోన్ ఆన్ అయిందట సార్. లొకేషన్ పిపిరి పూణే అని చూపిస్తుంది. ఎటు వెళ్ళాలి? సార్, ఇదే డైరెక్షన్ లో 40 మీటర్స్ చూపిస్తుంది. తప్పు చేసి జైలుకి వెళ్ళావు. జైలు నుంచి వచ్చి మళ్ళీ మొదలు పెట్టావా? నన్ను చంపేయండి. పని చేయాలని చూస్తున్నా, కానీ పని దొరకట్లేదే. నాలుక కూడా చచ్చిపోయింది. చంపేయండి, నన్ను చంపేయండి. అప్పుడే నేను చావనిస్తావా? మేమేమన్నా వెరివాళ్ళమా? అల్కాని చంపేసి ఇక్కడికి వచ్చి నటిస్తున్నావా? నేనెవరిని చంపలేదు. నేనెందుకని చంపాలి? నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఎందుకంటే అంత అందంగా ఉంటుంది. నా జీవితంలో ఇటువంటి అమ్మాయిని చూడలేదు. కానీ నా ప్రేమని అది అర్థం చేసుకోలేదు. ఆ పైన యాసిడ్ పోశాను. దానికి నేను శిక్ష కూడా అనుభవించాను, 7 సంవత్సరాలు. మరి ముకుంద్ ఎందుకు చంపా? ఆ చిన్న పిల్లాన్ని స్పృహ తప్పే వరకు ఎందుకు కొట్టావు నువ్వు? నేను కొట్టలేదే. నేను ఎవరిని కొట్టలేదు. నేను అల్కాతో కొంచెంసేపు ఉన్నాను అంతే. ఆ తర్వాత ముగ్గురికి కత్తి చూపించి భయపెట్టానంతే. నేను వాళ్ళని చంపలేదు. నువ్వు సుధా ఫోన్ ఎందుకు తీయలేదు? ఎందుకంటే నా దగ్గర ఫోన్ లేదు. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు సుధా ఫోన్ తీసి నేను యూజ్ చేశాను. ఆ ఫోన్ వల్లే నేను ఇవాళ ఇరుక్కున్నాను. ఏంటంటే ఈ సుధా ఉందే, దీనివల్ల ఇది నాకు తప్పైన అడ్రస్ ఇచ్చింది. ఎందుకంటే 2 రోజులు పిచ్చివాళ్లాగా తిరుగుతూ ఉన్నాను నేను. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నా తలరాతలో అల్కా ఉంది. నేను నా పాత ఫ్రెండ్ని అక్కడ చూశాను, జీత్. ఏంట్రా ప్రమోద్, ఇక్కడేం చేస్తున్నావు? అరే ఏమి లేదురా, ఒక అడ్రస్సు అది కరెక్ట్గా లేదు. ఆ అడ్రస్సు సరిగ్గా దొరకలేదు. యారా, నేను ఇక్కడే ఉంటున్నాను కదా. పేరు చెప్పు, ఒకవేళ నాకు తెలిసేమో చెప్తాను. అల్కా సొంటకి. అల్కానా? అరే వాళ్ళు నాకు తెలుసురా, నేను చెప్తానురా. సార్, అజిత్ చెడ్డవాడు. ముందు మన దగ్గర ఒక విషయాన్ని దాచాలని ప్రయత్నించాడు. ఇప్పుడు మనిషి కనిపించట్లేదు. ఫిలాల్ ఈ ప్రమోద్ని కస్టడీలో ఉంచు. ఇతని మీద రేప్ అండ్ మర్డర్ సస్పెక్ట్ కేసులు వేయి. ఎస్ సార్. ఈ మర్డర్ వీడు కూడా చేయకపోతే ఇంకెవరు చేస్తుంటారు? హలో. ఓకే,
థ్యాంక్ యూ సార్. బండ్యాకి స్పృహ వచ్చింది. బాబు, మేమే ముంబై పోలీస్. నువ్వే చెప్పగలవు 5వ తేదీన ఏం జరిగిందో చెప్పు. అమ్మ చనిపోయింది. అమ్మ చనిపోయి ఉంటుందని నాకు తెలుసు. మీ అమ్మని చంపింది ఎవరు? ప్రమోదే కదా? ఆ రోజు ఏమైందో చెప్పు. ఆ రోజు ప్రమోద్ అంకుల్ వచ్చారు. ఆ రోజు మళ్ళీ అమ్మ దగ్గర తప్పుగా నడుచుకున్నారు. ఆ తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత నాన్న కూడా వెళ్ళిపోయారు. తర్వాత సురేష్ అన్నయ్య వచ్చాడు. అమ్మా, మన అన్నయ్యతో అన్నీ చెప్పేద్దాం. నువ్వేమీ మాట్లాడకూడదు, అర్థమైందా? వాడికి ఎలా కోపం వస్తుందో నీకు తెలుసు కదా. తెలిసిందంటే డైరెక్ట్గా వెళ్ళి వాడిని చంపేస్తాడు. సరే, నేనే అన్నయ్యకి చెప్తానులే. ఆగు అన్నా, ఆగు. అన్నా, ఆ ప్రమోద్ మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. మళ్ళీ మన అమ్మ దగ్గర తప్పుగా అతను నన్ను నాన్నని లోపల తోసేసి లాక్ వేసాడు. ఇదంతా నిజమమ్మా? నాన్నెక్కడా? వాడి దగ్గరికి వెళ్ళాడు. వాడిని రే ఆగరా, నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, అర్థమైందా? నీకు చాలా సార్లు చెప్పేశాను మా ఇద్దరి మధ్య నువ్వు మధ్యలో రాకూడదు అని. అసలు నీకు నీ బాబుకి తేడానే లేదు. ఎప్పుడు నీ అవసరం నాకు ఎక్కువగా కావాలనిపించిందో అప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావురా. కానీ నా జీవితంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. నీకంటే ఒక కుక్కని తీసుకొచ్చి పెంచుకుని ఉండొచ్చు. నన్ను కుక్కంటావా? నన్నే కుక్కంటావా? నాన్న ఇక్కడికి వస్తే నేను నాన్నతో అన్ని చెప్పేస్తాను. నాన్న సురేష్ రెడ్డి వదిలిపెట్టడు. కానీ అక్క, నాన్న ఎక్కడున్నారు? ఆయన బయటికి వెళ్ళారు. ఆయన తిరిగి వచ్చాక నువ్వు ఆయనతో చక్కగా మాట్లాడొచ్చు, సరేనా? సార్, ప్రమోద్ సీమన్ ఆల్కా బాడీ డిఎన్ఏతో మ్యాచ్ అవుతుంది. ఒకవేళ బండియా చెప్పింది నిజమైతే ముకుల్ని హత్య చేసిన వాడిని పట్టుకోవడం కష్టం అవుతుంది. సార్, సురేష్ మొబైల్ లొకేషన్ ఆల్కా ఇల్లే చూపిస్తుంది. అయితే బండియా నిజమే చెప్తున్నాడు. సార్, సురేష్ లొకేషన్ దొరికింది. సార్ నేనేం చేయలేదు. లేదులే, రా రా, రా. సార్ నేనేం చేయలేదు సార్. సార్ నేను ఏం చేశాను సార్? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నీ నాటకాలిక చాలించు. బండియా మొత్తం చెప్పాడు. నువ్వే అల్కాని చంపా? బండియా చెప్పాడా? మా అమ్మని నేనెందుకు చంపుతాను? చూడండి, మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ. అబద్ధాలు అడకు, మొత్తం అబద్ధం. నువ్వు ఇంటికి వచ్చావు, మీ అమ్మతో గొడవ పడ్డావు, ఆవిడ నిన్ను కుక్క అనగానే ఆవిడని చంపేశావు. సార్ అలాంటిది ఏం జరగలేదు సార్. ఆ రోజు రాత్రి 11ంటికి నువ్వు ఇంట్లోనే ఉన్నావు. నీ కాల్ లొకేషన్ 11:30కి అక్కడే చూపిస్తోంది. ఎందుకు? నేను ఇంటికి వెళ్ళాను సార్, కానీ అక్కడ ఎవరు తలుపు తెరవలేదు సార్. నేను తలుపుని గట్టిగా కొట్టేసి తిరిగి వెనక్కి వచ్చేసాను సార్. ఈ బండి అక్కడ అబద్ధం చెప్తున్నాడు సార్. పక్కగా వాడిని ఎవరో బెదిరించారు సార్. అంటే నువ్వు ఇప్పుడు ఏం చెప్తున్నావు? బండియా అబద్ధం చెప్తున్నాడు. 100% సార్, నేను హత్య చేయలేదు. ఆ ప్రమోద్ మా అమ్మ జీవితాన్ని నరకంగా మార్చాడు. ముకుంద్, పద్మానే కారణం. అందరూ మా అమ్మని మోసం చేశారు. వీళ్ళతో పాటు ఆ సుధా ఆంటీ, ఆవిడికి మా అమ్మ అంటే కుళ్ళు. తన భర్త కూడా వదిలేశాడు. తనకి పిల్లలు లేరు. తనకంటే మా అమ్మగారు అందంగా కూడా ఉండేవారు. కాబట్టి ఎక్కువ నష్టం ఆవిడికే కదా కలిగింది. వీళ్లే మన నలుగురు ప్రైమ్ సస్పెక్ట్స్. బండియా ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా సురేష్ అల్కాని చంపేశాడు. మనం బండియా స్టేట్మెంట్ ఆధారంతో సురేష్ని అరెస్ట్ చేశాం. కానీ అతనికి వ్యతిరేకంగా మనకి ఖచ్చితంగా ఎవిడెన్స్ కావాలి. సార్, దీన్ని వేరే యాంగిల్లో చూడండి. అజిత్ ముకుంద్ డబ్బుల్ని తిరిగి ఇవ్వలేదు. అందువల్ల తనని హత్య చేసి తర్వాత ఇంటికి వెళ్ళి అల్కాని కూడా హత్య చేసి తన నెక్లెస్ ని దొంగతనం చేసి ఉండొచ్చుగా. కానీ సార్, సుధా ఆల్కా పైన కన్నేసింది, ఆల్కా పద్మ పైన. కానీ సురేష్ లొకేషన్ కూడా ఆ రోజు ఇల్లే చూపించింది కదా. తను కూడా మన ప్రైమ్ సస్పెక్టే. సార్, ఆ ముకుంద్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆల్కా బాడీ లాగే ముకుంద్ బాడీలో దెబ్బలున్నాయి. అండ్ తల వెనకాల ఎవరో కొట్టారు. తన గొంతు దగ్గరే ఏదో స్కిన్ పార్టికల్స్ ఉన్నాయి. అది తన మరణం 5వ తేదీ నైట్ 8 to 10 లోపల జరిగింది. అంటే అల్కా చనిపోవడానికి 2 గంటల ముందన్నమాట. సార్, నేను చెప్తున్నాను కదా సార్, ఇదంతా అజిత్ చేసి ఉండాలి. సిద్ధార్థ్, వాడు కేవలం ఒక నెక్లెస్ని ఎందుకు దొంగిలిస్తాడు? మిగతావన్నీ కూడా దొంగిలించాలిగా.
నిజంగా సురేష్ అల్కాని చంపలేదంటే బండియా ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? సార్ ఒకవేళ తను చెప్పే దాంట్లో నిజం ఉండొచ్చేమో. హలో సరే, అజిత్ ఫోన్ యాక్టివ్ అయింది సార్. తను ఇప్పుడు అడప్సార్లో ఉన్నాడు. ఓ పని చేయండి, లోకల్ పోలీసులకి లొకేషన్ ఫోటో పంపించండి, వెంటనే ఇక్కడికి తీసుకురమ్మనండి. ఓకే సార్. చెప్పు. చూడు, నాకు ఎక్కువ టైం లేదు, వెంటనే చెప్పు ముకుందని ఎందుకు చంపావు? సార్ నన్ను నమ్మండి, నేను ముకుందని చంపలేదు. అయితే 2 రోజులుగా నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్లో పెట్టుకున్నావు? మా నుంచి పారిపోవాలనా? లేదు సార్, ఒక పని మీద పూనాకి వెళ్ళాను. మొబైల్ ఛార్జర్ ఇంట్లోనే వదిలి వెళ్ళిపోయాను. ఇవాళే ఛార్జర్ కొనుక్కొని ఛార్జర్ వేశాను. అంటే నువ్వు ముకుందని చంపలేదు? లేదు. మరి అతని భార్య హారో నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఇది అల్కా నెక్లెస్ అని నాకు తెలియదు సార్. ఆ నగ నాకు దొరికింది, అందుకే దీన్ని నేను అమ్మేశాను. నీకు అది ఎవరిచ్చారో చెప్పు. గౌతమ్ నా కొడుకు 5వ తారీఖు నైటు ఆ నెక్లెస్తో నన్ను కలిశాడు సార్. ఇదిగో నెక్లెస్, దీన్ని అమ్ముకొని నీ అప్పు తీర్చుకో. ఇంకోసారి మా అమ్మ మీద చెయ్యి వెయ్యకు. ఇంకోసారి ఎక్స్ట్రాలు చేసేవనుకో, బండియా వాళ్ళ నాన్నలాగా కత్తి తీసుకొని కడుపులో పొడిచేస్తాను. గౌతమ్, అల్కా ఇంటికి నువ్వెందుకెళ్ళావు? నువ్వే కదా అల్కా ఆంటీని ముకుందిని చంపింది, చెప్పు. ఇలా చూడు గౌతమ్, నీ స్కిన్ పార్టికల్స్ ముకుంద్ మీద ఉన్న స్కిన్ పార్టికల్స్ మ్యాచ్ అవుతున్నాయి. అందుకనే నువ్వు ఆ రోజు అక్కడ ఉన్నావని ఆధారాలు దొరికాయి. సో అక్కడ ఏం జరిగిందో దాచిపెట్టకుండా చెప్పు. రే నోరు తెరవరా, ఎందుకు అలా కూర్చున్నావు? మూసుకుని కూర్చో. జాగ్రత్త, మళ్ళీ చెయ్యెత్తేవనుకో ఆ చెయ్యిని కోసి పడదొప్తా. మేడం, నేను ఎవరిని చంపలేదు. నేను ఆ నెక్లెస్ ని దొంగిలించానంతే. సరే, అల్కా ఇంటికి ఎందుకు వెళ్ళావు? మేడం, నేను వాళ్ళ ఇంటికి ఊరికే వెళ్ళాను. నేను ఆ నెక్లెస్ దొంగిలించి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. అంతేగాని నేను ఎవరిని చంపలేదు మేడం. మరి ఎవరు చంపాను? సార్, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. నేనెందుకు అమ్మని చంపుతాను? నేను అమ్మని చంపలేదు. అవును సార్, వీడే హత్య చేశాడు. మేము వీడికి జస్ట్ హెల్ప్ చేశాం. బాబు నిజం చెప్పు, నువ్వెందుకు చంపావు? ప్రతిరోజు ఇంట్లో గొడవ జరుగుతుంది. బయటికి వెళ్ళనివ్వట్లేదు. ఊరికి అది చేయొద్దు, ఇది చేయొద్దు, విసుగు పుడుతుంది. ఇక నాన్నేమో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక నేనేమో ఇక్కడ ఇరుక్కుపోయాను ఈ జైల్లో. నేను కూడా బయటికి వెళ్ళిపోవాలబ్బా. నిన్ను వీళ్ళు ఫ్రీగా అలా వదిలేరు. ఒక అబ్బాయి చేయి జారిపోయాడు, అందుకునే నిన్ను చేయి పట్టుకునున్నారు. చివరి కాలం వరకు నువ్వే కదా చూసుకోవాలి. అలా అయితే నేనిద్దరిని చంపేస్తాను. పైగా అమ్మ నన్ను ఎక్కడికి ఒంటరిగా వదలదు. ప్రమోద్ అంకుల్ వెళ్ళగానే నాన్న కూడా బయటికి వెళ్ళిపోయారు. నాకు కూడా వెళ్ళాలనిపించింది, కానీ నన్ను నాన్నగారు అప్పుడే ఆపేశారు. నాకు చాలా కోపం వచ్చింది. మా నాన్నగారు వెనకాల వెళ్ళి నన్ను చంపేశాను. చేతులు పట్టుకోండి, చేతులు పట్టుకోండి, త్వరగా కాలు పెట్టుకోండి. నేను వెంటనే ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళగానే అమ్మతో విషయం చెప్పగానే తను సంతోషిస్తుందని అనుకున్నాను, కానీ అమ్మని అన్నప్పుడు లాగి కొట్టింది. నోరుమై, ఏంట్రా నువ్వు ఇంత పెద్దవాడివై కూడా మీ నాన్నని నువ్వే చంపేసి నా సమస్యని తీర్చినట్టు చెప్తున్నావేంట్రా? మీకేమైందిరా? సపోర్ట్ చేస్తున్నారా? ఒక పని చేయండి, అందరూ నాతో రండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం మొత్తం చెప్పేద్దాం. అందరూ రండి. పోలీస్ స్టేషన్కి రా అని చెప్తున్నాను కదా. ఏం చేస్తున్నావురా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అంకుల్ని మాత్రమే చంపేద్దామని చెప్పావు, నువ్వు ఆంటీని కూడా చంపేశావురా. ఈ కత్తి ఇంకా నాన్న ఫోన్ అన్నీ నీటిలో పడేసే. సరే, తర్వాత ఏం చేయబోతున్నావు? ఇదిగో బ్యాట్ తీసుకో, నన్ను కొట్టు. ఎంత కొట్టాలంటే పోలీసులు నన్ను చూడగానే నమ్మాలి ఎవరు కొట్టినట్టు.
నాన్న సురేష్ అన్న ముందు అసలు ఏమీ మాట్లాడరు. మొత్తం కోపం అంతా నా మీద చూపిస్తారు. నేను అలసిపోయాను. అందువల్లే నేను సురేష్ అన్నని ఇరికించాలని ప్రయత్నించాను. నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకే తెలియడం లేదు. తర్వాత రియలైజ్ అయ్యి నువ్వే ఎంతో బాధపడతావు. మీ అమ్మ నీ కోసం అన్నిటినీ సహించి ప్రాణాలతో ఉంది. బాధల్ని భరిస్తూ మౌనంగా ఉంది. కానీ నువ్వు ఆమెనే చంపేశావు. సార్, నాకు తెలిసి యాసిడ్ అటాక్ తర్వాత ముకుంద్ అల్కాని ఒప్పుకొని పద్మా దగ్గరికి వెళ్లకుండా ఉండుంటే అప్పుడు సురేష్ ఇంటి నుంచి వెళ్లేవాడు కాదు. సరిగ్గా చెప్పా. ఈ యాసిడ్ అటాక్ ఒకరి జీవితమే కాదు సార్, ఎంతో మంది జీవితాలను నాశనం చేసింది. సిద్ధార్థ్, ఇక్కడ మన సిస్టంలో కూడా లోపాలున్నాయి. సత్ప్రవర్తన కారణంగా ప్రమోద్ని వదిలేశారు. వాడు రిలీజ్ అయ్యి వచ్చి మళ్ళీ అల్కాతో అలాగే ప్రవర్తించాడు. సార్, నాకు తెలిసి కోర్టులో ఏమైనా రేప్ జరిగింది అనే తీర్పు వస్తే ఉరి తీసి పారేయాలి సార్. అప్పుడే ఇలాంటి పని చేయడానికి 1కి 100 సార్లు ఆలోచిస్తారు.